హై గైస్, రెడీగా ఉండండి. ఈ వీడియోలో మీరు మీ ఫస్ట్ వెబ్ సర్వర్ బిల్డ్ చేస్తారా? నేర్చుకోవడానికి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేర్పించడానికి మాత్రం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే 2 years బ్యాక్ మా ఇంట్లో కూర్చొని నేను కూడా సేమ్ నా ఫస్ట్ వెబ్ సర్వర్ బిల్డ్ చేశాను. సేమ్ ఎక్స్‌ప్రెస్ అది వాడే. అప్పుడు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. అబ్బా! ఏదో చేస్తున్నాము, ఏదో బిల్డ్ చేస్తున్నాం మన ఓన్‌గానే. కాబట్టి ఇవాళ మీరు కూడా అదే చేస్తున్నారు. రెడీగా ఉండండి. నోడ్ ఎలా స్టార్ట్ అయింది, నోడ్ ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారో, నోడ్‌ని మన ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి అన్న టాపిక్ దగ్గర స్టార్ట్ చేసి, నోడ్‌లో మాడ్యూల్స్ ఉంటాయి. ఓఎస్ మాడ్యూల్ అని, ఫైల్ సిస్టమ్ మాడ్యూల్ అని. సో అసలు మాడ్యూల్ అంటే ఏంటో కవర్ చేసుకొని ఈ ఓఎస్ మాడ్యూల్స్, ఫైల్ సిస్టమ్ మాడ్యూల్స్ ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి మన ఓన్ మాడ్యూల్ కూడా మనం బిల్డ్ చేసాము, ఎక్స్‌పోర్ట్ చేసాము, ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత ఎక్స్‌ప్రెస్ వాడి మనం మన ఫస్ట్ వెబ్ సర్వర్ బిల్డ్ చేసామన్నమాట ఈ వీడియోలో. ఓకే. దాని సర్వర్లో కూడా మళ్ళీ 4 మెథడ్స్ ఉంటాయి. గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, డిలీట్ మెథడ్ అని చెప్పి. సో ఏ మెథడ్ ఎలా పనిచేస్తుంది, అసలు ఆ మెథడ్ ఎందుకు అన్నవి చాలా క్లియర్గా స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసా. మీకు అసలు ముందు ఏం తిరిగిపోయినా పర్వాలేదు, క్లియర్గా అర్థమవుతుంది. అలా ఉంటుంది మన వీడియో. కానీ లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్‌లో మనం ఒక ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేసాం, నేర్చుకున్న అన్ని టాపిక్స్ కలిపి. సో ఆ ప్రాజెక్ట్‌లో ఏంటి, ఫ్రంట్ ఎండ్ మీరే చేస్తారు, బ్యాక్ ఎండ్ మీరే చేస్తారు, డేటాబేస్ మీరే బిల్డ్ చేస్తారు, డేటాబేస్‌ని బ్యాక్ ఎండ్‌కి మీరే కనెక్ట్ చేస్తారు, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్‌కి మీరే కనెక్ట్ చేస్తారు, ఆ ఫ్లో అది కూడా మీరే సెట్ చేస్తారు. ఇంకా మీరే చేస్తారు, నువ్వేం చేస్తావు అని అనకండి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను నన్ను చూసి చేస్తారు. ఓకే. సో విత్ దాట్ సెడ్, ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వారానికి ఒకటి వస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో మీకు అయితే కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ మీకు వచ్చిన స్కిల్లోనే కొత్త విషయాలు తెలిసేలా చేస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ లెట్ యు గో వీడియో స్టార్ట్ చేయండి. గైస్, ఒక అప్లికేషన్కి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, అప్లికేషన్కి బ్యాక్ ఎండ్ ఉంటుంది, అప్లికేషన్కి డేటాబేస్ ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు వరకు అయిన వీడియోస్లో జావా స్క్రిప్ట్ అనేది మనం ఎక్కడ వాడాము, ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో వాడాము. అంతేగాని బ్యాక్ ఎండ్లో మనం ఇంకా ఏం వాడలేదు కదా. సో ముందు కూడా ఏమయ్యేదంటే జావా స్క్రిప్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్కే యూజ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మన బ్రౌజర్ బేస్డ్ ఉంటాయి కదా వ్యూస్, సో వాటికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసేవాళ్ళు. బట్ దాని తర్వాత రోజులు అవుతున్న కొద్ది ఈ నోడ్ అన్న సాఫ్ట్వేర్ వల్ల ఈ జావా స్క్రిప్ట్ అన్నది ఇప్పుడు మనం మన సర్వర్స్ అవి బిల్డ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఇంతకుముందు జావా స్క్రిప్ట్ అనేది ఓన్లీ బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ అయ్యేది. బట్ ఈ నోడ్ అన్న సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జావా స్క్రిప్ట్ అనేది మన బ్యాక్ ఎండ్లో, అంటే మన సర్వర్స్ బిల్డ్ చేయడానికి కానీ ఏపీఐస్ బిల్డ్ చేయడానికి కానీ వాడుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, డెవలపర్స్ 2 కొత్త లాంగ్వేజ్ నేర్చుకోకర్లేదు. ఎలాగో ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కూడా. ఇప్పుడు సేమ్ అదే జావా స్క్రిప్ట్ని మనం బ్యాక్ ఎండ్ కూడా వాడుకోవచ్చు. అది ఎలా అన్నది ఈ వీడియోలోనే చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఈవేళ మీ ఫస్ట్ సర్వర్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ బట్టి ఒకవేళ డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్ కమ్యూనికేట్ అయ్యి అప్పుడు ఫైనల్ రెస్పాన్స్ మీకు బ్యాక్ ఎండ్ పంపిస్తుంది. ఓకే. సో ఇది జనరల్ ఫ్లో ఒక అప్లికేషన్కి. బట్ ఇప్పుడు ఈ వీడియో నుంచి మనం జావా స్క్రిప్ట్ అనేది బ్యాక్ ఎండ్లో ఎలా వాడతాం అన్నది చూద్దాం. ఓకే. సో ఈ వీడియో స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ నోడ్.js అండ్ వై వి యూజ్ నోడ్.js అన్నది చూస్తాము. అసలు నోడ్.js అంటే ఏంటి, దేనికి వాడతాము అన్నది. దాని తర్వాత నోడ్.js ఆర్కిటెక్చర్ చూస్తాము. రైజ్ ఆఫ్ నోడ్.js అంటే అసలు నోడ్.js అన్నది ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, ఎవరు కనిపెట్టారు ఇదంతా. దాని తర్వాత నోడ్.js ఇన్స్టాల్ చేస్తాము. చేశాక నోడ్.jsలో మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. ఓఎస్ అని, ఫైల్ సిస్టమ్స్ అని, ఎక్స్ప్రెస్ అని. ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెస్ అన్నది వాడే మీరు మీ ఫస్ట్ సర్వర్ బిల్డ్ చేయబోతున్నారు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం ఈ వీడియోలోనే. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ సర్వర్ క్రియేట్ చేస్తున్నాము. టైప్స్ ఆఫ్ రౌట్స్, అవి గెట్ రౌట్ అంటే ఏంటి, పోస్ట్ రౌట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దాంతోపాటు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్, ఇందాక మనం చూసాం కదా ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఓకే. ఒక కనెక్షన్ అన్నది మనం సెట్ చేద్దాం. దాని తర్వాత కనెక్టింగ్ డేటాబేస్ టు ది సర్వర్. ఇప్పుడు ఒక అప్లికేషన్కి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కూడా ఉంటుంది కదా. సో ఆ డేటాబేస్ని కూడా కనెక్ట్ చేద్దాము. చేశాక డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేద్దాము. ఆ ఫెచ్ చేసింది ముందు చూపిద్దాం యూఐలో. దాంతోపాటు ఈ CRUD ఆపరేషన్స్ అంటాం, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అని చెప్పి. సో ఆ ఆపరేషన్స్ అన్ని కూడా పర్ఫామ్ చేద్దాము. లాస్ట్లో ఫుల్ ప్రాజెక్ట్ అసలు ఎలా వచ్చింది, మనం బిల్డ్ చేద్దాం అనుకుంటుంది ఒకసారి డెమో చూద్దాం. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ నోడ్.js? నోడ్.js ఏంటి అంటే ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇది బాగా గుర్తుంచుకోండి, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నది. ఓకే. తర్వాత వీడియోలో ఇంకా వస్తుంది. సో నోడ్ ఈస్ ది బెస్ట్ టు బిల్డ్ అ హైలీ స్కేలబుల్, డేటా ఇంటెన్సివ్ అండ్ రియల్ టైమ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్. ఓకే. సో ఎందుకు ఈ నోడ్.js ప్రిఫర్ చేస్తామంటే ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, జావా స్క్రిప్ట్తోనే మనం సర్వర్స్ అవి బిల్డ్ చేసుకోవచ్చు. కొత్తగా ఇంకొక లాంగ్వేజ్ అది ఏం నేర్చుకోకర్లేదు. కాబట్టి మీరు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో ఎంత నేర్చుకున్నారో దానికి ఇంకొద్దిగా స్కిల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒక సర్వర్ అది బిల్డ్ చేయడానికి. ఓకే. సో వై నోడ్.js? అసలు నోడ్.js ఎందుకు వాడుతున్నాం మనం? నో నీడ్ టు లెర్న్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ వర్క్స్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. కెన్ బిల్డ్ ది బ్యాక్ ఎండ్ ఫాస్టర్. మిగతా లాంగ్వేజ్తో పోలిస్తే ఈ నోడ్.js వాడి మనం ఇంకొద్దిగా ఫాస్ట్గా బిల్డ్ చేయొచ్చు అనమాట ఒక అప్లికేషన్కి మన బ్యాక్ ఎండ్ సర్వీసెస్. సో మెనీ ఓపెన్ సోర్స్ లైబ్రరీస్. ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ మీకు ఫ్రీయే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ కమ్యూనిటీ, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కమ్యూనిటీస్ ఉంటాయి.
ఇంటర్నెట్లో. సో ఈ నోడ్.js కి కమ్యూనిటీ చాలా ఎక్కువ. సో కమింగ్ టు ఆర్కిటెక్చర్ ఆఫ్ నోడ్. ఫస్ట్ ఈ నోడ్ అన్నది లేకముందు ఏమయ్యేదంటే ఈ జావా స్క్రిప్ట్ కోడ్ని బ్రౌజర్లోకి ఇస్తే బ్రౌజర్ ఈ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసుకునేది. ఎలా కన్వర్ట్ చేసుకునేది అంటే ప్రతి బ్రౌజర్లోని ఒక ఇంజిన్ ఉంటుంది. ఓకే, ఆ ఇంజిన్ పని ఏంటి, వచ్చిన జావా స్క్రిప్ట్ కోడ్ని ఈ మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం. బట్ ముందు ప్రాబ్లం ఏమయ్యేదంటే ఈ ఇంజిన్ అనేది ఓన్లీ బ్రౌజర్లోనే ఉండేది. ఇప్పుడు క్రోమ్కి V8 ఇంజిన్ వాడతారు. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి చక్ర అనే ఇంజిన్ వాడతాం. సో ఈ ఇంజిన్ పని ఏంటి అంటే మనం బ్రౌజర్ కన్సోల్లో ఇస్తాం కదా జావా స్క్రిప్ట్ కోడ్, document.getElementById లేకపోతే ఈ var x = 10, ఇవి జావా స్క్రిప్ట్ కోడ్ అయితే ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం బ్రౌజర్ కన్సోల్లోకి ఇచ్చాక అప్పుడు ఈ ఇంజిన్, క్రోమ్ అయితే V8 ఇంజిన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయితే ఈ చక్ర ఇంజిన్, అలా బ్రౌజర్కి ఇంజిన్ మారుతూ ఉంటాయి. మొత్తానికి ఆ ఇంజిన్ పని ఏంటి, ఆ ఇచ్చిన జావా స్క్రిప్ట్ కోడ్ని ఈ మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో అందువల్ల మనం ముందు జావా స్క్రిప్ట్ అన్నది ఓన్లీ బ్రౌజర్స్లోనే ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళం. ఎందుకంటే ఈ ఇంజిన్ అన్నది బయట లేదు, అంటే బ్రౌజర్ బయట లేదు కాబట్టి మనం జావా స్క్రిప్ట్ వాడలేకపోయాం. బట్ దాని తర్వాత ఏంటి అంటే ఈ రైన్ డాల్ అన్న వ్యక్తి 2009లో ఒక చిన్న పని చేశాడు. ఏం చేశాడు, ఈ V8 ఇంజిన్ ఉంది కదా, ఈ V8 ఇంజిన్ దేంట్లోది అంటే క్రోమ్లోది. ఓకే, క్రోమ్ బ్రౌజర్లోని ఉంటుంది ఈ V8 ఇంజిన్ అన్నది. ఈ V8 అన్న ఇంజిన్ని తీసుకొచ్చి ఈ C++ ప్రోగ్రామ్లో పెట్టాడు. సో అప్పుడు అదేమైంది, ఆ C++ ప్రోగ్రామ్ ఈ V8 ఇంజిన్తో కలిసి నోడ్గా మారింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న నోడ్.js ఇదే C++ ప్రోగ్రామ్లో V8 ఇంజిన్ని పెట్టాక అది నోడ్.js అయింది. ఓకే, సో దీన్నే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఇన్స్టాలింగ్ నోడ్.js చూద్దాం. ఓకే, సో బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ నోడ్.js అని కొట్టండి, వస్తుంది. ఫస్ట్ డౌన్లోడ్ నోడ్.js వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, విండోసా, ఓఎస్ఆ లేకపోతే ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ అని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఏంటి, x64 x86 లేకపోతే ARM64 అది సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ చూసారా విండోస్ ఇన్స్టాల్ .msi. ఓకే, .zip కాదు .msi. సో .msi మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసా దీని ముందే, జస్ట్ ఈ వర్షనే కాబట్టి అది ఇన్స్టాల్ చేయండి. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఓపెన్ చేస్తే అది ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, కొద్దిగా సేపు అయ్యాక అది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నాక అప్పుడు మీకు ఈ నెక్స్ట్ అన్న బటన్ ఎనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అవి అగ్రీ చేయాలి, లేకపోతే నోడ్ ఇన్స్టాల్ అవ్వదు కాబట్టి చేసాను, చదవకపోయినా. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం మార్చకండి, నోడ్.js రన్ టైమ్ అని ఉంది కదా అదే. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఆటోమేటికలీ ఇన్స్టాల్ నెసెసరీ టూల్స్ అని ఉంది కదా, ఇది టిక్ చేయండి. ఓకే, కొద్దిగా అవసరం లేని కూడా ఇన్స్టాల్ అవుతాయి, బట్ పర్వాలేదు, దానివల్ల సిస్టమ్కి ఏమీ చెడు జరగదు కానీ పర్వాలేదు. ఓకే, సో ఇది టిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టాక లాస్ట్లో ఇన్స్టాల్ బటన్ అని వస్తుంది. సో ఆ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసా కాబట్టి నేను మళ్ళీ రెండోసారి చేయను, బట్ ఇక్కడ వరకే వస్తుంది అన్నమాట. ఇన్స్టాల్ కొట్టగానే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అంతా అయిపోయాక అప్పుడు కొద్దిసేపు తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి, ప్రాబ్లం లేదు. ఒకసారి అది ఇన్స్టాల్ అయిపోయింది అని మీకు చూపించాక మీరు దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారంటే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓకే, సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, ఒకవేళ ఎలా ఓపెన్ చేయాలో తెలీదు అంటే విండోస్ బటన్ కొట్టండి. విండోస్ బటన్ కొట్టాక CMD అని టైప్ చేయండి, మీకు అక్కడ వస్తుంది కమాండ్ ప్రాంప్ట్ అని, అది ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఓపెన్ చేశాక ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ ఏ కమాండ్ అయితే టైప్ చేస్తున్నానో అదే కమాండ్ మీరు కూడా టైప్ చేయండి, node-v ఇచ్చాక మీకు ఇక్కడ ఒక నెంబర్ రావాలి, v22.12. నాది 12, మీది 15 వస్తుంది అనుకుంటా. ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ ఏది, ఇదండి 15. సో మీకు ఇక్కడ v22.15.0 ఏదో రావాలి. మొత్తానికి ఇది ఎలా వస్తే మీకు నోడ్ ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఓకే, అప్పటి నుంచి మనం మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నా సిస్టంలో అయితే నోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇంకా మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, ఫస్ట్ నోడ్.js కోడ్. సో గెట్ రెడీ అయ్యి ఇంక ఇప్పటి నుంచి సర్వర్ ఇంక బ్యాక్ ఎండ్ డెవలపర్స్ మీరు బాబు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్లోకి వెళ్ళాక మీరు VS కోడ్ ఓపెన్ చేయండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లో అయితే ఓపెన్ చేస్తారో ఆ ఫోల్డర్లో. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఏంటి ఆ ఫైల్ నేమ్, జస్ట్ మీ ఇష్టం ఏదో ఇచ్చుకోండి, demo.js అని ఇవ్వండి. నేను మామూలు మీకు డెమో ఇస్తున్నాను కాబట్టి demo.js అని చేసుకోండి. ఇచ్చాక ఇప్పుడు మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఏదైనా ఒక ఫంక్షన్ రాయండి. ఫంక్షన్ సే హెల్లో. ఓకే, ఇక్కడ ఏం కావాలి, console.log hello from node.js. సో ఈ console.log స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే మీ కన్సోల్లోకి ప్రింట్ చేస్తుంది ఇక్కడ ఈ లోపల ఇచ్చిన స్టేట్మెంట్ని. ఓకే, ఇప్పుడు మీరు ఇది ఇచ్చారు కదా, సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ చూస్తే సో మీకు ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా, ప్లే బటన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆల్రెడీ నోడ్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే,
బట్ ఇక్కడ చూసారా ఎందుకు కన్సోల్ అవ్వలేదు అంటే మనం ఫంక్షన్ అయితే ఇనిషియలైజ్ చేసాం, బట్ ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకే, సో దీన్ని ఇనిషియలైజేషన్ అంటాము. సే హెల్లో అని చెప్పి ఇలా ఇస్తే ఇది ఫంక్షన్ని కాల్ చేసే విధానం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేసి ప్లే చేస్తే చూసారా హెలో ఫ్రమ్ నోడ్ జేఎస్, ఇది కన్సోల్ అయింది, బాగానే ఉంది. బట్ ఇక్కడ చూసారా ఫస్ట్ నోడ్ అని వచ్చి తర్వాత ఒక పాత్ వచ్చింది. పాత్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ డెమో డాట్ జేఎస్ తాలూకా లొకేషన్ వచ్చింది. సో ఇక్కడ నోడ్ ఎందుకు వచ్చిందంటే చెప్పా కదా, మన జావా స్క్రిప్ట్ కోడ్ని బ్రౌజర్లో కాకుండా బయటని ఎగ్జిక్యూట్ చేయాలంటే నోడ్ ఉండాలి. మనం ఆల్రెడీ ఇంతకు నోడ్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి అది ఆ నోడ్ హెల్ప్తోనే మన ఈ జావా స్క్రిప్ట్ కోడ్ని రన్ చేస్తుంది. ఓకే, సో నోడ్ ఏ ఫైల్ రన్ చేయాలి, డెమో డాట్ జేఎస్ కదా, ఆల్రెడీ మీరు ఇక్కడ ప్లే బటన్ కొట్టగానే దానికి అదే తీసుకుంటుంది ఈ ఫైల్ లొకేషన్. సో నోడ్ ఫైల్ లొకేషన్. లేదు మీరు మామూలుగా మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా క్లిక్ చేయండి, నోడ్ డెమో డాట్ జేఎస్. ఇక్కడ చూసారా నోడ్ డాట్ డెమో డాట్ జేఎస్. ఇక్కడ డాట్ స్లాష్ ఎందుకు ఇచ్చామంటే ఈ ఫోల్డర్లోనే ఉంది అని. ఓకే, ఈ నోడ్ జేఎస్ ఫోల్డర్లోనే డెమో డాట్ జేఎస్ ఫైల్ కూడా ఉంది. సో ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. నోడ్ స్పేస్ డాట్ స్లాష్ అంటే ఈ ఫోల్డర్లో డెమో డాట్ జేఎస్, సో ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయండి అని. బాగానే ఉంది. సో మన ఫస్ట్ కోడ్ రాసాము, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు ఇప్పుడు ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వడానికి కొద్దిగా ఆన్ ద వే మీరు. సో నెక్స్ట్ ఏంటి, ఇంకొక ఇనిషియల్ స్టెప్ ఉంది. ఇనిషియల్ స్టెప్ ఏంటి అంటే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోగానే ఒక బ్యాక్ ఎండ్ సర్వీస్ కోసం, అంటే ఇప్పుడు మన కేసులో ఏంటి, ఇక్కడ ఈ నోడ్ జేఎస్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్లో మీరు డైరెక్ట్గా డెమో డాట్ జేఎస్ ఫైల్ క్రియేట్ చేస్తారు. బట్ దానికన్నా ముందు మీరు ఇంకొకటి చేయాలి, అది ఏంటి, npm init. సో ఇక్కడ ఈ కమాండ్ ఈ npm init అని ఇచ్చి ఎంటర్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అది మొత్తం అంతా ఇలా ఎస్లు కొట్టుకుంటూ వెళ్ళిపోండి, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఆడక్కడ మెయిన్ అని ఏమి ఇచ్చాడు, సో ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో మీకు ఆల్రెడీ ముందు జావాస్క్రిప్ట్ వీడియోస్ చూసుంటే తెలుస్తుంది, బట్ తెలియకపోయినా ఇట్స్ ఫైన్, నేను చెప్తా. సో ఇదంతా ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, డిక్షనరీ. సో ఆ డిక్షనరీలో ఏంటి, మెయిన్ అనేది ఒక కీ, దానికి వాల్యూ ఏముంది, డెమో డాట్ జేఎస్. డెమో డాట్ జేఎస్ అంటే ఏంటి, ఈ ఫైల్. ఈ ఫైలే అని ఎలా తెలిసింది, ఈ ఫైలే అని ఎలా తెలిసిందంటే ఈ కమాండ్ ఉంది కదా npm init, ఆ npm init కమాండ్ ఎగ్జిక్యూట్ చేయక ముందే మనం ఈ డెమో డాట్ జేఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం సేమ్ ఫోల్డర్లో. కాబట్టి బై డిఫాల్ట్ అది డెమో డాట్ జేఎస్ ఫైల్ని మెయిన్ ఫైల్గా కన్సిడర్ చేస్తుంది. అసలు ఎందుకన్నా ఈ npm init అన్నది చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ పైథాన్ వాడారు అనుకోండి, పైథాన్ మీకు వాడంటే తెలుస్తుంది. లేదు అనుకోండి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటి అంటే లైబ్రరీస్ అని ఉంటాయి. ఓకే, సో ఆ లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం మనం ప్రోగ్రామ్స్ అవి రాస్తున్నప్పుడు. ఇప్పుడు ఏ లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నామో, ఏ లైబ్రరీది ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నామో ఇదంతా ఒక దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ స్టోర్ అయ్యేది ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ అనమాట. ఓకే, ఓన్లీ అదే కాదు, మీ మొత్తం బ్యాక్ ఎండ్ సర్వీస్కి ఏమేమైతే కాన్ఫిగరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ ఫైల్లోనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, అసలు ఎక్కడ డిలీట్ చేయకండి ఇది. సో ఈ ఆథర్లో ఏంటి, మీ పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఈ నేమ్ అన్నది మామూలుగా మీ బ్యాక్ ఎండ్ నేమ్, ఇది ఏ వర్షన్, మీ బ్యాక్ ఎండ్ ఏ వర్షన్ రన్ అవుతుంది అని. డిస్క్రిప్షన్ అంటే మీ బ్యాక్ ఎండ్ సర్వీస్ డిస్క్రిప్షన్ ఇదంతా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ ఉంటుంది, లైసెన్స్ ఐఎస్సి ఇదంతా. ఇంకా ఇక్కడతో ప్యాకేజ్ డాట్ జేఎస్ అని అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు మీ ఫస్ట్ హెలో ప్రోగ్రామ్ కూడా రాశారు, వెరీ గుడ్. దీని తర్వాత ఏంటి మనకి, వాట్ ఈజ్ మాడ్యూల్. సో జావాస్క్రిప్ట్ అనే కాదు, జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే మాడ్యూల్స్ అని ఉంటాయి. సో మాడ్యూల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు లెట్స్ సే మనకు ఒక కబోర్డ్ ఉంది. ఓకే, కబోర్డ్లో ఏంటి, షర్ట్స్ ఉంటాయి, ప్యాంట్స్ ఉంటాయి, వాచెస్ ఉంటాయి, ఇలా మన వస్తువులు అన్నీ ఉంటాయి కబోర్డ్లో. ఓకే, ఇప్పుడు ఈ షర్ట్స్ కంటూ ఒక షెల్ఫ్ ఇవ్వాలి. ఓకే, ఈ ప్యాంట్స్ కంటూ ఒక షెల్ఫ్, ఈ వాచెస్ కంటూ ఒక షెల్ఫ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ షర్ట్స్ ఏ షర్ట్లు అయినా సరే, చెక్ షర్ట్స్ అయినా సరే లేకపోతే ప్లెయిన్ షర్ట్స్ అయినా సరే ఏదైనా కలిపి ఒక షెల్ఫ్లో పెడుతున్నాం ఈ కబోర్డ్లో. అండ్ అలాగే ఈ ప్యాంట్స్ అన్ని కలిపి ఒక షెల్ఫ్లో పెడుతున్నాం. అంటే 3/4 అయినా, ట్రాగల్ అయినా, జీన్స్ అయినా, ట్రౌజర్స్ అయినా ఏదో ఒకటి, మొత్తం ప్యాంట్స్ అంటే చాలు, ఆ ప్యాంట్స్ అన్ని ఒక షెల్ఫ్లో పెడుతున్నాం. వాచెస్ బ్రాండా లేకపోతే అనలాగా డిజిటల్ ఇవి ఏం సంబంధం లేదు, వాచ్ అయితే ఒక షెల్ఫ్లో పెడుతున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, మాడ్యులారిటీ. ఒకవేళ షర్ట్స్ అన్ని కావాలంటే ఈ షెల్ఫ్లో చూస్తాం, ప్యాంట్లు ఏమైనా కావాలంటే ఈ షెల్ఫ్లో చూస్తాం, వాచెస్ ఏమైనా కావాలంటే ఈ షెల్ఫ్లో చూస్తాం. సో అక్కడ మనకి ఏమవుతుందంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్లో మాడ్యూల్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు.
ఓకే, ఆ ప్రాజెక్ట్లో ఏంటి, రిజిస్ట్రేషన్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది, ఒక ఫీచర్ ఏదైనా ఉంది, ఇన్స్టా ఫీడ్ ఫీచర్ ఉంది, ఇన్స్టా ఫీడ్ అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఏమవుతుంది అంటే మీరు ఆల్రెడీ యూజర్ ఎగ్జిస్టింగ్గా కాదన్న చెక్ చేయాలి కదా. చెకింగ్ ఒకవేళ యూజర్ లేడు అనుకోండి, వాడిని రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్. అలాగే లాగిన్లో ఏంటి, ఒక యూజర్ లాగిన్ అవగానే పాస్వర్డ్ వ్యాలిడేట్ చేయాలి. దాంతోపాటు ఏం చేస్తాము, అసలు ఫస్ట్ ఆ యూజర్ రిజిస్టర్డ్ యూజరా కాదన్నా చూస్తాం. ఓకే, ఇన్స్టా ఫీడ్కి ఇంకొక లాజిక్ ఉంటుంది. సో డేటాబేస్ నుంచి అంతా కలిపి సో ఫెచ్ డేటా ఫ్రమ్ డేటాబేస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక ఫంక్షనాలిటీ, రిజిస్ట్రేషన్ అన్నది, లాగిన్ అన్నది ఒక ఫంక్షనాలిటీ, ఇన్స్టా ఫీడ్ అన్నది ఒక ఫంక్షనాలిటీ. ఇక్కడ ఏమవుతుంది, ఆ ఫంక్షనాలిటీకి మళ్ళీ సబ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, చెకింగ్ అని, రిజిస్టర్ అని. లాగిన్ ఫంక్షన్కి ఏముంటుంది, పాస్వర్డ్ వ్యాలిడేట్ చేయడం ఒక ఫంక్షనాలిటీ, చెకింగ్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ రిజిస్టర్డ్ ఆర్ నాట్. సో ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారా లేదా చెక్ చేయడం అన్నది ఒక ఫంక్షనాలిటీ. ఈ ఫీడ్ ఏంటి, డేటాబేస్లో ఉన్న డేటా అంతా తీసుకొచ్చి మీకు చూపించడం. సో ఇదొక ఫంక్షనాలిటీ. ఇలా ఫంక్షన్కి తగ్గట్టు మనం కొత్త ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది మన demo.js అన్నది మన మెయిన్ మాడ్యూల్. ఇక్కడ చూసాం కదా కాన్ఫిగ్లో package.json ఫైల్లో మెయిన్ కీకి ఏముంది వాల్యూ, demo.js. సో ఇది మన మెయిన్ మాడ్యూల్. ఇది కాకుండా మనం సబ్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇదే చేద్దాము, registration.js. సో ఇది మన సబ్ మాడ్యూల్. ఓకే, సబ్ మాడ్యూల్ కాదంటే ఇది ఒక మాడ్యూల్, registration.js అన్నది కూడా ఒక మాడ్యూల్. సో ఇప్పుడు ఇక్కడ registration.jsలో ఏంటి, మనకి ఏమేమి ఫీచర్స్ కావాలి, ఒకటి చెకింగ్. ఒకవేళ ఆల్రెడీ ఆ యూజర్ మన డేటాబేస్లో లేడు అనుకోండి, సో కొత్త యూజర్ అని కదా అర్థం, కాబట్టి వాళ్ళ డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేస్తాం. బేసిక్ ఫంక్షనాలిటీ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫంక్షన్ చెక్ ఫర్ యూజర్. సో ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ ఇంకా డేటాబేస్ అది కనెక్ట్ చేయలేదు కాబట్టి కన్సోల్ చేద్దాం. ఓకే, చెకింగ్ ఫర్ యూజర్. సో ఇది ఒక ఫంక్షనాలిటీ. ఒకవేళ యూజర్ లేడు అనుకోండి డేటాబేస్లో, కాబట్టి వాళ్ళని స్టోర్ చేస్తాం కదా మన డేటాబేస్లో, కాబట్టి ఫంక్షన్ రిజిస్టర్ యూజర్ console.log యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇదొక మాడ్యూల్, ఈ demo.js అన్నది ఒక మాడ్యూల్. సో గైస్ ఇది ఒక రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో మనకి ఇన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఒకటి చెక్ ఫర్ యూజర్, రెండోది రిజిస్టర్ యూజర్ కదా. బట్ ఈ ఫంక్షనాలిటీస్ని మనం దీంట్లో వాడుకోలేము. ఎందుకు వాడుకోలేము, సింపుల్. ఇందాక మనం ఏం చెప్పాము, ఈ షర్ట్స్కి ఒక షెల్ఫ్ ఉంది, ప్యాంట్స్కి ఒక షెల్ఫ్ ఉంది, వాచెస్కి ఒక షెల్ఫ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఈ ప్యాంట్స్ ఉన్న షెల్ఫ్లోకి వెళ్ళి షర్ట్స్ కోసం ఎత్తుకోమనుకోండి, దొరకదు. అలాగే ఈ వాచెస్ ఉన్న షెల్ఫ్లోకి వెళ్ళి ప్యాంట్స్ కోసం ఎత్తుకున్నా సరే దొరకదు. దేని షెల్ఫ్లోకి దానికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఈ చెక్ ఫర్ యూజర్ అని, రిజిస్టర్ యూజర్ అని ఇవి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. బట్ అది మనం ఈ demo.jsలోకి వాడుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. మనం ఇప్పుడు న్యూస్లో ఎక్కువ చూస్తుంటాం కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ మాడ్యూల్ నుంచి ఈ 2 ఫంక్షనాలిటీస్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము, module.exports ఈక్వల్ టు ఇలా ఇక్కడ మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఇవ్వండి, ఇచ్చి ఈ చెక్ ఫర్ యూజర్, రిజిస్టర్ యూజర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో సేమ్ ఇదే నేమ్ ఇక్కడ ఇవ్వండి, ఇది కీ. ఈ చెక్ ఫర్ యూజర్ అనేది ఫంక్షన్ కదా, ఇది వాల్యూ. ఓకే, దీని తర్వాత ఏంటి, రిజిస్టర్ యూజర్, సేమ్ మళ్ళీ అదే ఇచ్చాక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 ఫంక్షన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక ఫంక్షన్ని ఈ చెక్ ఫర్ యూజర్ అన్న పేరుతో యాక్సెస్ చేయగలరు, ఇంకొక ఫంక్షన్ని ఈ రిజిస్టర్ యూజర్ అన్న పేరుతో యాక్సెస్ చేయగలరు. సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, బాగానే ఉంది. బట్ మనం వాడుకోవాలి అంటే ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఏ ఫైల్లో అయితే వాడుకోవాలి అనుకుంటున్నామో ఆ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే రిక్వైర్, ఇక్కడ మనకి ఏ మాడ్యూల్ అయితే కావాలో ఆ మాడ్యూల్ తాలూకు లొకేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ demo.js, registration.js రెండు సేమ్ ఫోల్డర్లో కదా ఉన్నాయి, కాబట్టి ఇక్కడ సేమ్ ఇందాకట్లాగే /. ఇక్కడ చూసారా మనం // కొట్టగానే ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఫోల్డర్లో ఏమేమైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాక పుట్టి ఇలా వదిలేస్తే చాలు, అది మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. కాబట్టి కాన్స్ట్
రిజిస్టర్ యూజర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ని ఈ రిజిస్టర్ యూజర్ అన్న వేరియబుల్తో మనం యాక్సెస్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు రిజిస్టర్ యూజర్ డాట్ అని కొడితే ఇక్కడ చూసారా చెక్ ఫర్ యూజర్, రిజిస్టర్ యూజర్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్ట్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కావాలి మీరు ట్రై చేయండి, మీరు కూడా ప్యారల్గా చేస్తూ ఉండండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామో చెక్ ఫర్ యూజర్ కాబట్టి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది పిలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేసి సేమ్ ఇదే ఇలా రన్ చేస్తే ఇక్కడ చూసారా ఫస్ట్ హెలో ఫ్రమ్ నోడ్.js. ఓకే, ఎందుకు ఈ సే హెలో అన్నది ఫస్ట్ కాల్ అయింది, సో హెలో ఫ్రమ్ నోడ్.js ప్రింట్ అయింది. దాని తర్వాత ఏం చేసాము, ఈ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఈ చెక్ ఫర్ యూజర్ అన్న ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం కదా. సో ఇలా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్కి కాల్ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫంక్షన్ లోపల ఏ కోడ్ అయితే ఉందో ఆ కోడ్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చెక్ ఫర్ యూజర్ అయ్యింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, రిజిస్టర్ యూజర్ డాట్ రిజిస్టర్ యూజర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ యూజర్ని చెక్ చేస్తున్నాం, దాని తర్వాత ఏంటి యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఒకవేళ ఆ యూజర్ లేడు అనుకోండి డేటాబేస్లో, అప్పుడు మనకి ఏంటి ఈ యూజర్ని రిజిస్టర్ చేయడానికి అలో చేస్తున్నాం, లేకపోతే చేయం కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ అది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా హెలో ఫ్రమ్ నోడ్.js చెకింగ్ ఫర్ యూజర్, యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇదనమాట ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. సో ఈ విషయం మీకు ఎందుకు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్డ్గా అంటే నెక్స్ట్ వచ్చేవన్నీ ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లే. ఓకే, ఒకటి క్లియర్. సో మీరు ఇదే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఈ రిజిస్ట్రేషన్ వరకు బిల్డ్ చేసాము, కావాలంటే మనం ఈ లాగిన్ మాడ్యూల్ బిల్డ్ చేయొచ్చు, ఇన్స్టా ఫీడ్ అన్న మాడ్యూల్ బిల్డ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఇంకా మనం కాంప్లికేట్ చేసుకోవచ్చు. ఏంటి, ఫర్ సపోజ్ రిటర్న్ ట్రూ. రిటర్న్ ట్రూ అని ఎప్పుడు ఇస్తామంటే డేటాబేస్లో ఆల్రెడీ ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ట్రూ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, కాన్స్ట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఓకే, ఇప్పుడు ఈ చెక్ ఫర్ యూజర్లోకి ఎగ్జిక్యూట్ అయ్యాక ఈ ట్రూ అన్న స్టేట్మెంట్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఆ ట్రూ అన్నది ఇక్కడికి వస్తుంది, ఈజ్ ఎగ్జిస్టింగ్లోకి అసైన్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకోండి, ఇఫ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ console.log user is already existing. లేదు ఒకవేళ యూజర్ ఎగ్జిస్టింగ్ కాదు అనుకోండి, అప్పుడు రిజిస్టర్ యూజర్ డాట్ రిజిస్టర్ యూజర్ని పిలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు సేమ్ ఇందాకడితే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ఇక్కడ చూసారు ఇందాక ఏమైంది యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, బట్ ఇప్పుడు ఏమొచ్చింది యూజర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఎందుకంటే మనం ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ ట్రూ వెళ్ళి ఈ ఎగ్జిస్టింగ్ దానికి అసైన్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఈజ్ ఎగ్జిస్టింగ్ ట్రూ కదా, మరి ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది ఈ లోపలిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదే సపోజ్ ఇక్కడ ఫాల్స్ ఇచ్చామనుకోండి, ఫాల్స్ ఇచ్చేస్తే ఇక్కడ చూసారా యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ఈజ్ ఎగ్జిస్టింగ్ అన్నది ఫాల్స్. సో దానివల్ల ఏం తెలుస్తుంది, డేటాబేస్లో ఈ యూజర్ లేడు అంటే ఈ యూజర్ పాతోడు కాదు కొత్తోడు, కాబట్టి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం మనం. ఈ ఫంక్షన్లో ఏమవుతుంది యూజర్ అన్నోడు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతున్నాడు. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయండి, లాగిన్ మాడ్యూల్ బిల్డ్ చేయండి, ఇన్స్టా ఫీడ్ మాడ్యూల్ బిల్డ్ చేయండి. మాడ్యూల్ బిల్డ్ చేయండి అంటే పెద్ద పెద్ద మాడ్యూల్ ఏం బిల్డ్ చేసేక్కర్లేదు, జస్ట్ ఇలా ఇప్పుడు ఈ కన్సోల్ స్టేట్మెంట్స్తోని లేకపోతే ఇప్పుడు కింద నా క్యాలిక్యులేషన్స్తోని ఇలా మీ ప్రాక్టీస్ కోసం కొన్ని మాడ్యూల్స్ బిల్డ్ చేయండి. సో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. సో మాడ్యూల్స్ కోసం మీరు క్లియర్, మాడ్యూల్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామో ఎలా ఇంపోర్ట్ చేస్తామో అసలు మాడ్యూల్స్ అంటే ఏంటి ఇవన్నీ క్లియర్ కాబట్టి నోడ్.jsలో మనకి చాలా బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఆ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఏంటి, నోడ్.js మాడ్యూల్స్ అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ అఫీషియల్ పేజ్ ఉంటుంది. సో నేను ఈ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకుండా ఎలా ఎత్తుక్కోవాలని నేను చెప్తాను. ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి కదా ఈ లిస్ట్, ఈ అసర్షన్ టెస్టింగ్, సింక్రోనస్ కాంటెక్స్ట్ ట్రాకింగ్, అసింక్ హుక్స్, బఫర్, C++ యాడన్స్, ఇవన్నీ ఒక్కొక్క మాడ్యూల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇందాక రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఒకటి క్రియేట్ చేసాం కదా, సేమ్ అలాంటివే ఇక్కడ ఇంకొన్ని మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవి ఏంటి అంటే బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. నోడ్.js ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మన సిస్టంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూడబోయే మాడ్యూల్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఓఎస్ మాడ్యూల్. ఓకే, సో ఇక్కడ ఈ లిస్ట్ నుంచి ఎత్తుక్కోండి, ఓఎస్ దొరుకుతుంది, ఆ ఓఎస్ మాడ్యూల్ సెలెక్ట్ చేయండి. సో ఈ ఓఎస్ మాడ్యూల్ దేనికి వాడతామంటే మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా కాబట్టి నా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ని నేను యాక్సెస్ చేయగలను, మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు. సో ఇది దేనికి వాడతారన్నా అంటే మనకి ఫ్యూచర్లో ఏదైనా ఒక అప్లికేషన్కి మన CPU రిసోర్సెస్ కావాలనుకోండి,
అంటే మన సిపియు ఏ మిషనో తెలుసుకోవాలి, లేకపోతే సిపియు మెమరీ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ ఓఎస్ మాడ్యూల్ని మనం యూజ్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేసే విధానం ఏంటి, ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో మనం ఇందాక రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామా, ఇలా కదా పెట్టామా, సేమ్ ఇక్కడ ఇలానే ఈ నోడ్ డాట్ ఇది తీసేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఓఎస్ మాడ్యూల్ని ఈ ఓఎస్ అన్న వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం. ఓకే, అసైన్ చేశాక ఇక్కడ మనం ఏం చేసాము, ఈ రిజిస్టర్ యూజర్ డాట్ చెక్ ఫర్ యూజర్ ఉంది కదా. సో ఈ రిజిస్టర్ యూజర్ అన్నది ఒక మాడ్యూల్, చెక్ ఫర్ యూజర్ అన్నది ఆ మాడ్యూల్లో ఒక ఫంక్షన్ కదా. సేమ్ అలానే ఈ ఓఎస్ మాడ్యూల్లో కూడా ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, శాంపుల్కి కొన్ని చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు మొత్తం ఈ లిస్ట్ అంతా ఉంటుంది, ఏ ఫంక్షన్స్ ఉంటాయి ఇదంతా. ఫర్ సపోజ్ ఇక్కడ ఏముంది, ఈ ఓఎస్ డాట్ ఫ్రీ మెమ్ అని ఉంది. ఈ ఓఎస్ డాట్ ఫ్రీ మెమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మన సిస్టంలో ఫ్రీ మెమరీ, కరెంట్లీ ఫ్రీ మెమరీ ఎంత ఉంది అన్నది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఈ హోస్ట్ నేమ్, మన సిస్టమ్ తాలూకా హోస్ట్ నేమ్ ఏంటి అది రిటర్న్ చేస్తుంది. అలాగే ఈ ఓఎస్ డాట్ మెషిన్ అంటే మనది ఏ మెషిన్ ఇదంతా రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ శాంపుల్కి మనం ఒక రెండు చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి, కన్సోల్ డాట్ లాగ్ ఓఎస్ మాడ్యూల్ డాట్, మనకి ఏం కావాలి, ఫస్ట్ హోస్ట్ నేమ్. ఓకే, ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చెప్పా, 2 బ్రాకెట్స్ కూడా పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా జస్ట్ పీసీ అని వచ్చింది. సో ఇది నా సిస్టమ్ తాలూకా హోస్ట్ నేమ్. ఇప్పుడు సేమ్ అలానే కన్సోల్ డాట్ లాగ్ ఓఎస్ డాట్ ఫ్రీ మెమ్. సో ఈ ఫ్రీ మెమ్ ఏం చేస్తుంది, ప్రస్తుతానికి నా సిస్టంలో ఎంత ఫ్రీ మెమరీ ఉంది అన్నది మనకి రిటర్న్ చేస్తుంది. ఇది మనకు జీబీలోకి కావాలంటే అది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో స్కోప్ ఏంటి అంటే జస్ట్ ఒక మాడ్యూల్ ఎలా ఉంటుంది, ఆ మాడ్యూల్ ఫంక్షన్స్ ఎలా ఉంటుంది ఇది బిల్డ్ చేయడం కాబట్టి ప్రస్తుతానికి ఇది మనకి రిటర్న్ చేసింది. ఓకే, కావాలంటే ఇంకొన్ని ఫంక్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇవన్నీ. ఓకే, ఈ సిపియూస్ అంటే ఏంటి, డెవ్నల్ అంటే ఏంటి, ఫ్రీ మెమ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఇంకొద్ది డీటెయిల్గా కావాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కింద డాక్యుమెంటేషన్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ చూసారా ఓఎస్ డాట్ ఫ్రీ మెమ్ రిటర్న్స్ ది అమౌంట్ ఆఫ్ ఫ్రీ సిస్టమ్ మెమరీ ఇన్ బైట్స్ యాజ్ అన్ ఇంటీజర్. ఇది మన బైట్స్లో వాల్యూ, జీబీలో కాదు. ఓకే, ఇలా మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు మంచి ఫంక్షన్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇది ఓఎస్ మాడ్యూల్ తాలూకు కదా. నెక్స్ట్ ఏంటి, ఇంకొక ఇంపార్టెంట్ మాడ్యూల్ ఏంటి, ఎఫ్ఎస్ మాడ్యూల్, ఫైల్ సిస్టమ్ మాడ్యూల్ అనమాట. ఓకే, ఈ ఎఫ్ఎస్ మాడ్యూల్ కూడా ఇక్కడ ఎత్తుక్కోండి, దొరుకుతుంది. ఫైల్ సిస్టమ్ అని ఉంది కదా, ఈ ఫైల్ సిస్టమ్ మాడ్యూల్ ఏంటి అంటే మన సిస్టంలో ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి, ఒక ఫైల్లో ఉన్న డేటాను, ఇప్పుడు సపోజ్ మన వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఆ వర్డ్ డాక్యుమెంట్ కొత్తది క్రియేట్ చేయడానికి, లేకపోతే ఆల్రెడీ ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ని మనం రీడ్ చేయడానికి వీటికి వాడతాం అనమాట ఈ ఫైల్ సిస్టమ్ అనేది. సో మీరు ఇలా ఎదుగుకండి, ఇవన్నీ ఫైల్ ఫంక్షన్స్ అనమాట. సో మీరు ఇలా కిందకి వెళ్తూ ఉంటే మీకు ఇక్కడ బోల్డ్ ఫంక్షన్స్ కనిపిస్తుంటాయి. ఈ ఫంక్షన్స్ అన్నీ ఏంటి, ఈ మాడ్యూల్లో అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటి ఒకటి చూస్తే మనకు సరదా తీరిపోద్ది. నేను కొన్ని చూపిస్తాను. ఫస్ట్ ఏం చేసుకోవాలి, మనం ఏ మాడ్యూల్ వాడుకోవాలన్నా సరే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కాన్స్ట్ fs ఈక్వల్ టు రిక్వైర్ fs. సో ఫైల్ సిస్టమ్ని fs అంటాము. ఓకే, సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మన పని ఏంటి, fs డాట్ అని కొడితే మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయి. ఫంక్షన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ సజెషన్స్లో వస్తుంది. రీడ్ ఫైల్ సింక్, రైట్ ఫైల్ సింక్, రీడ్ డైరెక్ట్ సింక్. ఇక్కడ మీరు ఈ సింక్ అన్నది గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఇది వచ్చి తీరాలి. ఓకే, ఈ సింక్ అన్నది ఏంటి, ఆ సింక్ అన్నది ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, ఇక్కడ మీరు WR అని కొట్టగానే మీకు సజెషన్స్ మారిపోతుంటాయి. అక్కడ ఏముంది, రైట్ ఫైల్ అని ఉంది కదా, ఆ రైట్ ఫైల్ ఫంక్షన్ పిలుస్తాం. పిలిచాక సో ఫస్ట్ పారామీటర్ ఏమి ఇస్తామంటే ఫైల్ తాలూకా నేమ్. ఓకే, ఆ ఫైల్ తాలూకా నేమ్ ఏంటి, sample.txt. దాని తర్వాత ఏంటి, డేటా, మనం ఆ ఫైల్లోకి ఏ డేటాని మనం రైట్ చేయాలనుకుంటున్నాము అని. ఓకే, టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్. ఈ sample.txt అనేది మనం ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాము, సేమ్ ఫోల్డర్లో, కాబట్టి డాట్ కూడా పెట్టండి. లాస్ట్లో ఏంటి అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి అన్నది నేను కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని కలిపి ఒకేసారి చెప్తే ఇది అర్థం కాకుండా పోద్ది. సో ఇది చూడండి, ఇఫ్ ఎర్రర్ console.log error occurred, return console.log file created successfully.
సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ అంతా రాసాము, బాగానే ఉంది. బట్ ఇది పని చేస్తుందా లేదా, లేకపోతే నువ్వేం జిమ్మికి ఏం చేస్తాం ఏంటన్నా అంటే కాదు, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమున్నాయి, demo.js ఉంది, registration.js ఉంది, package.js అని ఉంది. సో 3 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని రాసాం కదా, రాసి సేవ్ చేసాము, ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ చూసారా లైవ్ మీ ముందే కదా క్రియేట్ అయింది, sample.txt. ఇక్కడ చూసారా టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్. ఓకే, క్లియర్. సో మనం ఈ fs.write ఫైల్ని మనం దేనికి వాడతాము, ఫైల్ని క్రియేట్ చేయడానికి వాడతాం. ఓకే, ఇప్పుడు మీరు ఫైల్ని రీడ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఈ sample.txt ఫైల్ ఉంది, ఆ ఫైల్ని రీడ్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ fs module.read ఫైల్. ఓకే, రీడ్ ఫైల్ ఏ ఫైల్ కావాలి, .sample.text, sample.txt. దాని తర్వాత ఏంటి, కాల్ బ్యాక్ ఫంక్షన్ err డేటా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ సేమ్ if error console.log error occurred రిటర్న్, లేదనుకోండి console.log data in file equal to data. సో ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమవుతుంది అంటే మనం ఈ రీడ్ ఫైల్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కదా ఈ మాడ్యూల్లో. కాల్ చేశాక ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ రీడ్ ఫైల్ అన్న ఫంక్షన్ ఈ లొకేషన్లో ./ కదా పెట్టాము, కాబట్టి సేమ్ ఫోల్డర్లో ఈ sample.txt ఫైల్ని తీసుకొని అది ఆ డేటాని రీడ్ చేసి ఆ డేటాని మనకి ఈ ఫంక్షన్కి పంపిస్తుంది. ఓకే, కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఏదో మీకు మరీ చెప్పకుండా వదిలేస్తే బాగోదని చెప్తున్నా, ఇంకొద్ది క్లియర్గా వచ్చే వీడియోలో చెప్తాను అంటే. సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఫంక్షన్కి ఈ .sample.txt అనే ఫైల్ని పంపిస్తున్నాం. సో అక్కడ అది ఏం చేస్తుంది, అది మొత్తం అది రీడ్ చేసి ఆ రీడ్ చేసిన డేటాని ఈ ఫంక్షన్కి పంపిస్తుంది. ఓకే, అందువల్ల కాల్ బ్యాక్ అన్న పేరు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 పారామీటర్స్ వస్తుంది, ఒకటి ఎర్రర్, ఇంకొకటి డేటా. సో ఈ ఎర్రర్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే ఈ రీడ్ ఫైల్ అన్న ఫంక్షన్లో దానికి ఏదైనా ఒక ఎర్రర్ ఎన్కౌంటర్ అయింది అనుకోండి, ఆ ఎర్రర్ని ఇక్కడ పంపిస్తుంది, లేకపోతే నల్లని పంపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒకవేళ ఎర్రర్ ఉంటే console.log error occurred, ఎర్రర్ ఉంది అనుకోండి, ఆ ఎర్రర్ని మనం ఇక్కడ కన్సోల్ చేసి ఈ ఫంక్షన్ని రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే, లేదనుకోండి డేటా ఇన్ ఫైల్ ఈక్వల్ టు డేటా. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా ఎలా వచ్చింది, ఇది బఫర్ డేటా. సో ఇది మనకేమైనా అర్థమవుతుందా, లేదు, కాబట్టి మనకి ఎన్కోడింగ్స్ అని ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం వాడుతున్న లేటెస్ట్ ఎన్కోడింగ్ ఏంటి అంటే UTF-8. జస్ట్ ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా డేటా ఇన్ ఫైల్ టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్ అని. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఫంక్షన్కి ఈ ఫైల్లో డేటాని ఈ UTF-8 ఎన్కోడింగ్తో నువ్వు నాకు రిటర్న్ చేయని చెప్పి చెప్తున్నాం. ఇంతకుముందు UTF-8 పెట్టలేదు, అప్పుడు మనకి ఏమొచ్చింది, బఫర్ ఫార్మాట్లో వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, UTF-8 ఎన్కోడింగ్లో వచ్చింది. సో మనం ఇప్పుడు వాడుతున్న ఎన్కోడింగ్ ఏంటి అంటే UTF-8 స్టాండర్డ్గా ఎవరైనా సరే త్రూ అవుట్ ఇంటర్నెట్ UTF-8 అన్న స్టాండర్డ్ వాడుతున్నాం మనం. కాబట్టి ఆ UTF-8ని ఇక్కడ పెట్టండి, ఎన్కోడింగ్ ఫార్మాట్ ఏం కావాలి అన్నది, అప్పుడు మనకి ఒరిజినల్ డేటా వస్తుంది. ఓకే, సో టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్ లేదు, చేంజ్డ్ ది కంటెంట్ అని ఉంది. ఓకే, బట్ ఇప్పుడు ఇది కామెంట్ చేయండి. ఇది కామెంట్ చేయకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్ అన్నది ఈ టెక్స్ట్ దీన్ని ఓవర్ రైట్ చేసేస్తుంది. కాబట్టి మళ్ళీ మనకు సేమ్ ఇదే వస్తుంది. అప్పుడు ఇంక మీరు నన్ను వేసుకుంటారు, ఏంటన్నా నువ్వు అది చెప్పు ఇది చెప్పు, ఇది ఏంటి ఎలా రాలేదని. కాబట్టి ఫస్ట్ ఆ ఫంక్షన్ కామెంట్ చేయండి, కామెంట్ చేశాక అప్పుడు demo.js వస్తాయి. ఇక్కడ చూసారా చేంజ్ ది కంటెంట్. ఎందుకంటే కంటెంట్ మారుస్తాం కదా లోపల, సో ఆ కంటెంటే వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇది అన్కామెంట్ చేసి మళ్ళీ చేస్తే ఇక్కడ చూసారా టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్. ఎందుకంటే ఈ రీడ్ చేయకుండా ముందు రైట్ చేసాం. సో ఆ రైట్లో ఏం చేసామో టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్, కాబట్టి ఈ టెస్టింగ్ ఎఫ్ఎస్ మాడ్యూల్ అనేది ఓవర్ రైట్ చేసేస్తుంది ముందున్న డేటాని. ఓకే, సో మీకు బొమ్మ క్లియర్ అనుకుంటున్నా. సో ఇవి మాడ్యూల్స్ అనమాట. ఓకే, ఈ ఓఎస్ మాడ్యూల్ అన్న ఎఫ్ఎస్ మాడ్యూల్ అన్న ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, కంపల్సరీగా నేర్చేసుకోవాలి ప్రతి ఫంక్షన్ ఏం లేదు. మీరు కావాలన్నప్పుడు జస్ట్ ఒక ఐడియా ఉంచుకున్నారు అనుకోండి, మీకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం వచ్చి మీరు ఈ ఎఫ్ఎస్ మాడ్యూల్ వాడాలన్నా లేకపోతే ఓఎస్ మాడ్యూల్ వాడాలన్నా మీరు డైరెక్ట్గా ఆ డాక్యుమెంటేషన్కి వెళ్తారో చూస్తారో చేసుకుంటారు అంతే. సో ఎఫ్ఎస్ మాడ్యూల్ అయిపోయింది.
నెక్స్ట్ ఏంటి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్. మీరు ఎక్స్ప్రెస్ దేనికి వాడతామంటే మన అప్లికేషన్ ద్వారా బ్యాక్ ఎండ్ సర్వర్ని బిల్డ్ చేయడానికి వాడతాం. ఓకే, సో ఇది కూడా ఒక మాడ్యూలే ఎక్స్ప్రెస్ అన్నది. మీకు ఇందాకటి నుంచి ఈ ఎన్పిఎం వాడుతున్నాం కానీ ఎన్పిఎం అంటే ఏంటో చెప్పలేదు కదా, చెత్త చూడండి. ఇప్పుడు పైథాన్లోని పిప్ అని ఉంటుంది. ఓకే, పైథాన్లో పిప్ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఈ పిప్ ఇన్స్టాల్ ఏంటి అంటే చాలా లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, సో ఆ లైబ్రరీస్ అన్నిటిని మన పైథాన్ ప్రోగ్రాంలో వాడుకోవాలంటే అది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో ఇవన్నీ అంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఏవి ఈ ఓఎస్ అన్నా, ఎఫ్ఎస్ అన్నా, లేకపోతే ఈ పేజ్లో ఏవేవి అయితే ఉన్నాయో ఇవన్నీ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. నోట్తో ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి. బట్ ఈ ఎక్స్ప్రెస్ అన్నది బిల్ట్ ఇన్ కాదు, మనం అది ఎక్స్ప్లిసిట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. కాబట్టి మనం పైథాన్లో ఎలా అయితే పిప్ ఇన్స్టాల్ లైబ్రరీ నేమ్ ఇస్తామో నోడ్ జేఎస్లో ఎన్పిఎం అని ఉంటుంది. ఓకే, సో ఈ ఎన్పిఎం అంటే ఏంటి, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే ఫైన్, మీకు ఈ ఎన్పిఎం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీని పని ఏంటి అంటే ఏవైతే లైబ్రరీ నేమ్ మనం ఇస్తామో అది మన ప్రోగ్రాంలోకి, మన కరెంట్ ప్రోగ్రాంలోకి ఇన్స్టాల్ చేసి ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ ఉంది కదా, ప్యాకేజ్ డాట్ జేసన్, ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏ మాడ్యూల్ అయితే ఇన్స్టాల్ చేసామో ఆ మాడ్యూల్ తాలూకా వర్షన్ ఏంటి ఇదంతా అది ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని ఉంది. ఓకే, సో ఇదేంటి, ఎక్స్ప్రెస్ అన్నది మన నేమ్, ఏ మాడ్యూల్ మనకు కావాలనుకుంటున్నామని. ఇక్కడ చూసారా డిపెండెన్సీస్లో ఎక్స్ప్రెస్ అని వచ్చింది. సో ఈ పని అంతా ఎన్పిఎం చూసుకుంటుంది ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో, మనమే ఎక్స్ప్లిసిట్గా పెట్టలేదు. ఓకే, సో ఆటోమేటిక్గా అదే మనకి ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉంచుతుంది. కాబట్టి మనకి ఎక్స్ప్రెస్ అన్నది ఇన్స్టాల్ అయిపోయింది. కాబట్టి రెడీ, కొద్దిగా ఎక్సైటెడ్ ఫీల్ అవ్వండి. మీరు ఇప్పుడు మీ ఫస్ట్ సర్వర్ బిల్డ్ చేస్తున్నారు నోట్ చేసి వాడి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ రిక్వైర్ మాడ్యూల్ నేమ్ ఎక్స్ప్రెస్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ మాడ్యూల్ని మనం దీంట్లో ఉంచుకుంటున్నాము, ఈ ఎక్స్ప్రెస్ అన్న దీంట్లో. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే జనరల్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటి, ఒక ఎక్స్ప్రెస్ అన్న దీన్ని మనం మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయండి, కాన్స్ట్ యాప్. యాప్ అంటే అప్లికేషన్. ఓకే, ఎక్స్ప్రెస్ బ్రాకెట్స్. ఇక్కడ ఏంటి అంటే ఈ ఎక్స్ప్రెస్ అన్నది ఫంక్షన్. సో ఇది ఇంకొద్ది క్లియర్గా ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది. బట్ ఇప్పటికీ జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఈ ఎక్స్ప్రెస్ అన్నది మన ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇంపోర్ట్ చేసుకున్నాక అప్పుడు దాన్ని ఈ యాప్ అన్న వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, గెట్ రెడీ గైస్, యాప్ డాట్ లిసన్. ఓకే, యాప్ డాట్ లిసన్ ఇది పోర్ట్ నెంబర్. మన సిస్టంలో పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇంటికి డోర్లు ఎలా ఉంటాయో సిస్టమ్కి పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. అంటే రావడం పోవడం ఆ పోర్ట్ నెంబర్స్ ద్వారానే అవుతుంది. డోర్ వేసేస్తే ఇంటి లోపలికి ఇంటి బయటికి ఎవడో వెళ్ళలేడు రాలేడు. పోర్ట్ కానీ ఇది ఎలా చేయట్లేదు అనుకోండి, సిస్టంలోకి ఏ నెట్వర్క్ కాల్ రాదు, సిస్టమ్ నుంచి ఏ నెట్వర్క్ కాల్ బయటకు పోదు. ఓకే, కాబట్టి బై డిఫాల్ట్ 3000 అన్నది ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి 3000 ఇవ్వండి దీనికి. ఇచ్చాక ఇక్కడ మళ్ళీ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి, console.log your server is running. ఓకే, సో రాసాము, సేవ్ చేసాము, రెడీ. మీరు కూడా బిల్ చేయండి, ఇద్దరం ఒకేసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు చూసారా ఇక్కడ యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అని ఉంది. ఓకే, కంగ్రాట్స్ గైస్, మీరు ఇప్పుడు ఒక ఫస్ట్ స్టెప్లో ఉన్నారు బ్యాక్ ఎండ్ డెవలపర్కి. గ్రేట్ గోయింగ్, ఇంకా ఇలాగే కంటిన్యూ చేయండి. పొగడుతున్నా అని చెప్పి వీడియో ఎండింగ్కి వచ్చేలేదు, ఉంది ఇంకా వీడియో. జస్ట్ ఏదో మీరు ఫస్ట్ సర్వర్ బిల్డ్ చేశారు కాబట్టి కొద్దిగా ఎంకరేజ్మెంట్ అంతే. సో మన ఫస్ట్ సర్వర్ రన్ అవుతుంది. సర్వర్ రన్ అయితే చాలా రౌట్స్ ఉండాలి కదా. సో ఈ రౌట్స్ అన్నవి ఏంటి అంటే ఇప్పుడు మనకి క్రడ్ ఆపరేషన్స్ అని ఉంటాయి. క్రడ్ ఆపరేషన్స్ అని ఉంటాయి. క్రడ్ అంటే ఏంటి, ఒకటి క్రియేట్, రెండోది ఆర్ అంటే రీడ్, ఓకే, యూ అంటే అప్డేట్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కంపల్సరీ కావాలి. మీరు ఏ లాంగ్వేజ్ వాడుతున్నా సరే, మీరు ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే ఇవన్నీ వచ్చి తీరాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిలీట్. ఓకే, సో మీకు ఇది క్లియర్ కదా. సి అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్, యూ అంటే అప్డేట్, డి అంటే డిలీట్. సో ఇవి మన 4 ఆపరేషన్స్ అన్నమాట క్రడ్ అన్నవి.
ఇందాక చూసాం కదా, క్రడ్ అంటే ఏంటి, ఒకటి క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఇవన్నీ డేటాబేస్ టెక్నాలజీ. సేమ్ అదే రౌట్స్లో ఎలా పిలుస్తామంటే, క్రియేట్ అనుకోండి పోస్ట్ రౌట్ వాడతాం. ఓకే, సో ఏంటి ఇవన్నీ అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పోస్ట్ రౌట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, రీడ్. సో రీడ్కి ఏంటి అంటే గెట్ రౌట్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, అప్డేట్. అప్డేట్కి అప్డేట్ రౌటే ఉంటుంది. లాస్ట్ ఏంటి, డిలీట్ కదా, కాబట్టి డిలీట్ రౌట్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ రౌట్స్ అన్నమాట. ఓకే, సారీ, పోస్ట్, గెట్, అప్డేట్, డిలీట్. దీన్ని మనం రెస్ట్ ఏపీఐ ఆర్కిటెక్చర్ అంటాం. ఓకే, REST రెస్ట్ ఏపీఐ ఆర్కిటెక్చర్ అంటాం. దీనికోసం నేను డెడికేటెడ్ వీడియో చేసి ఆల్రెడీ ముందే ఏపీఐ మీద, కాబట్టి ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు ఇంకొద్ది క్లియర్గా కావాలంటే చూడండి. బట్ ఈ వీడియోలో కూడా అర్థమైపోతుంది మీకు బొమ్మ. ఓకే, సో ఇక్కడ ఏంటి, సర్వర్ క్రియేట్ చేసాము, బాగుంది. బట్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక ఫామ్ సబ్మిట్ చేస్తే ఆ ఫామ్ ఏంటి, వాడి సర్వర్లో స్టోర్ అవుతుంది కదా. సో అది ఎలా అవుతుంది అంటే ఈ రౌట్స్ ద్వారానే అవుతుంది. ఇప్పుడు సర్వర్ స్టార్ట్ అయిపోయింది, యాప్.listen ఈ స్టేట్మెంట్ అన్నది దేనికి వాడతాము, మన సర్వర్ స్టార్ట్ చేయడానికి వాడతాం. ఓకే, ఇంక ఈ పైది అంతా అందరికి కామెంట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మనం కామెంట్ చేసేస్తే ఏమవుతుంది అంటే, కోడ్ ఉంటుంది కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. క్లాసుల్లో మనం ఉంటాం కదా, మనిషి అక్కడ ఉంటాం, బుర్ర ఎక్కడ ఉంటుంది, అట్లా అనమాట. కాబట్టి సర్వర్ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, రౌట్స్, యాప్.గెట్ స్లాష్, మళ్ళీ ఇక్కడ 2 పారామీటర్స్, రిక్వెస్ట్, రెస్పాన్స్. REQ అంటే రిక్వెస్ట్ అని, RES అంటే రెస్పాన్స్ అని. ఓకే, rest.send. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం భయపడకండి. ఫస్ట్ ఫంక్షన్ రాజేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం సపోజ్ youtube.com అని కొట్టామనుకోండి. ఓకే, youtube.com తర్వాత స్లాష్ ఏమైనా ఇస్తున్నామా, లేదు కదా. సో అక్కడ ఏమవుతుందంటే, ఇది డిఫాల్ట్ రౌట్. ఓన్లీ ఆ డొమైన్ నేమ్ youtube.com అనో, facebook.com అనో, insta.com అనో ఏదో మొత్తం ఆ domain.com నేమ్ ఒక్కటి కొడితే దాని తర్వాత స్లాష్ తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇది డిఫాల్ట్ రౌట్ అనమాట. ఓకే, సో అప్పుడు ఆ రౌట్కి ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే ఈ ఫంక్షన్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ REQ అన్నది ఏంటి అంటే ఇన్కమింగ్ రిక్వెస్ట్. ఓకే, ఈ RES అంటే ఏంటి అంటే సర్వర్ వచ్చిన రిక్వెస్ట్కి ఏం రెస్పాండ్ అవ్వాలి అన్నది. సో ఇప్పుడు ఆల్రెడీ మన సర్వర్ క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి నేను మీకు డెమో చూపిస్తాను. యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్, బాగుంది. ఇప్పుడు మనం దీనికి బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పంపిద్దాం. ఎలా అయితే మనం youtube.com కొడితే మనకి ఈ హోమ్ పేజ్ అన్నది వస్తుందో, ఇది వస్తుంది కదా, రికమెండేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సేమ్ అలానే ఇప్పుడు మనకేంటి, సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 కదా, కాబట్టి లోకల్ హోస్ట్ 3000. లోకల్ హోస్ట్ 3000 ఇస్తే ఇక్కడ చూసారా, వెల్కమ్ టు ది సర్వర్. సో ఇది ఎందుకు అవుతుంది అంటే, లోకల్ హోస్ట్ 3000 అని ఇచ్చాం కానీ స్లాష్ తర్వాత ఇంకేం ఇవ్వలేదు కదా. స్లాష్ తర్వాత ఇంకేం ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ రౌట్కి డైరెక్ట్ చేస్తున్నాం ఆ రిక్వెస్ట్ని. ఇప్పుడు ఇక్కడ console.log of రిక్వెస్ట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీరు సర్వర్లో ఏ చేంజెస్ చేసినా సరే ఉన్న సర్వర్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఆపేసి సేవ్ చేసి అప్పుడు మళ్ళీ రన్ చేయాలి. అప్పుడే ఈ సర్వర్ తాలూకా చేంజెస్ అన్నీ మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే లోకల్ హోస్ట్ 3000 ఇచ్చాము. ఇచ్చాక ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ బోల్డ్ అంత ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది అంటే ఇదంతా ఇన్కమింగ్ రిక్వెస్ట్ అనమాట. మనకు కనిపించదు, బయట మన కళ్ళకి ఏం కనిపించదు. లోకల్ హోస్ట్ 3000 అని కొట్టగానే బ్రౌజర్ నుంచి సర్వర్కి ఎంత డేటా వెళ్తుంది, చాలా డేటా వెళ్తుంది. ఓకే, సో ఈ డేటాలో మనకు బోల్డ్ ఉంటుంది, చాలా వరకు మనకు అక్కర్లేదు. ఓకేనా, సో ఈ రిక్వెస్ట్ అన్నది ఇది. దీనికోసం ఇంకొద్ది క్లియర్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది డిఫాల్ట్ రౌట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ app.get సేవ్ బై. సో ఇది ఒక రౌట్. ఓకే, రిక్వెస్ట్, రెస్పాన్స్ సేమ్. మీరు ఏ రౌట్ పెట్టినా సరే ఇది కామన్ అబ్బా, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కామన్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ లోపల ఏమి ఇస్తాము, rest.send. ఓకే బాయ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే లోకల్ హోస్ట్ 3000 ఇచ్చాము,
ఎంటర్ కొట్టాము, అక్కడ ఏమవుతుంది, వెల్కమ్ టు ది సర్వర్ అని ఉంది. ఓకే, చేంజెస్ చేసాం కానీ మనకి ఇంకా సర్వర్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మీరు ఎలా చేంజెస్ చేసిన ప్రతిసారి మీకు సర్వర్ స్టార్ట్ అవ్వాలి అంటే మీరు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకొద్ది ఈజీ మెథడ్ ఏంటి అంటే npm ఇన్స్టాల్ నోడ్మోన్. సో ఈ నోడ్మోన్ అన్నది ఏం చేస్తుంది అంటే మన సర్వర్లో మనం ఏ చేంజెస్ చేసినా సరే సర్వర్ అన్నది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ టైం నోడ్మోన్ demo.js అని ఉంది. ఇప్పుడు ఇందాక వరకు నోడ్ అని కదా ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు నోడ్మోన్ అని ఇస్తున్నాం. ఎందుకు, ఈ demo.jsలో ఇప్పుడు ఉన్నది మన సర్వర్. ఓకేనా, ఈ నోడ్మోన్ demo.js ఇక్కడ చూసారా, యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అని. ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ చేంజెస్ చేసాం అనుకోండి, console.log ఇక్కడ కూడా ఇన్కమింగ్ రిక్వెస్ట్ అని ఏదో మొత్తం చేంజ్ చేసాం, కోడ్ని చేంజ్ చేసి సేవ్ చేసాము. ఇక్కడ చూసారా, మళ్ళీ మనం ఆపేసి మాన్యువల్గా మనం ఏం రన్ చేయలేదు, ఆటోమేటిక్గా అదే రీస్టార్ట్ అయిపోయింది. రీస్టార్టింగ్ డ్యూ టు చేంజెస్ స్టార్టింగ్ నోడ్ demo.js. సో ఇదనమాట. ఓకే, ఇప్పుడు youtube.com అని కొడితే ఇది హోమ్ రౌట్కి వెళ్ళింది. ఇక్కడ TechJS1 అని కొట్టాం అనుకోండి, ఇది మన పేజ్. ఇదే లింక్ కింద కూడా పెడితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ చేయకపోతే, ఒకవేళ చేసినట్టు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో అవుట్ ఆఫ్ టాపిక్ అదే మొత్తానికి. ఇక్కడ ఏమవుతుంది, స్లాష్ తర్వాత ఇప్పుడు మనకు ఒక వాల్యూ ఉంది. ఓకేనా, ఇప్పుడు స్లాష్ తర్వాత ఈ వాల్యూ ఉంటే మనకి ఈ పేజ్ వస్తుంది. అదే మనకి ఇంకొక పేజ్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఏంటి ఏజ్డ్ ఉంది, ఇప్పుడు స్లాష్ తర్వాత ఈ ఏజ్డ్ పెట్టాం కాబట్టి ఏజ్డ్ పేజ్కి వెళ్ళింది కదా. ఇక్కడ కూడా సేమ్ అలానే, ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ జస్ట్ లోకల్ హోస్ట్ 3000 ఇచ్చాం కాబట్టి ఈ హే వెల్కమ్ టు ది సర్వర్ అన్నది మనకి రిటర్న్ వచ్చింది. అదే ఈ సే గుడ్ బై అన్నది స్లాష్ తర్వాత పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా, ఓకే బాయ్. ఎందుకంటే ఈ లోకల్ హోస్ట్ 3000 అన్నది ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళాక ఇక్కడ చెక్ చేసుకుంటుంది రౌట్ ఇదేనా కాదా అని. అంటే స్లాష్ తర్వాత ఏదైనా ఉందా లేకపోతే ఓన్లీ స్లాషే ఉందా అని. స్లాష్ తర్వాత ఏది లేదు కాబట్టి ఇప్పుడు వరకు ఇది అయ్యింది. బట్ ఇప్పుడు స్లాష్ తర్వాత ఈ సే బాయ్ అన్నది ఉంది కదా, కాబట్టి ఈ స్లాష్ తర్వాత ఇది ఈక్వల్ సరిపోయి కదా, సరిపోయి కాబట్టి అప్పుడు ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ సే బాయ్ బదులు స్పెల్లింగ్ మార్చాము, అర్థం ఒకటే కానీ స్పెల్లింగ్ మార్చాము, ఏమొచ్చింది కెనాట్ గెట్ సే బాయ్. ఎందుకంటే మనకి ఇక్కడ రౌట్ లేదు కదా, మనకి ఈ రౌట్తో ఉంది. ఈ సే బాయ్ అన్నది రిక్వెస్ట్లో ఈ సే BYE అని వస్తే ఈ రెస్పాన్స్ పంపించమని చెప్పి మనం ఈ రౌట్ క్రియేట్ చేసాం. బట్ BHAIకి మనం ఏం క్రియేట్ చేయలేదు కదా. ఓకే, సో ఇది గెట్ రౌట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కొద్దిగా వీడియో లెంత్ వస్తుంది అనుకున్నా సరే చూడండి లాస్ట్ వరకు, ఎందుకంటే మీకు అప్పుడే క్లియర్ కట్గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఇక్కడ ఏంటి మనకు నెక్స్ట్ ఏమున్నాయి, గెట్ అయిపోయింది, నెక్స్ట్ ఏముంది, పోస్ట్ ఉంది, అప్డేట్ ఉంది, డిలీట్ ఉంది కదా. ఇప్పుడు అప్డేట్ రౌట్స్ అవి ఎలా క్రియేట్ చేస్తామంటే ఇది గెట్ రౌట్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం కావాలి, పోస్ట్ రౌట్ కావాలి, యాప్.పోస్ట్. ఇది మెథడ్స్ అంటాం అనమాట. ఓకే, ఈ ఫోర్ మెథడ్స్, పోస్ట్ అన్నది, గెట్ అన్నది, అప్డేట్ అన్నది, డిలీట్ అన్నది 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఇప్పుడు ఆ మెథడ్స్లో ఏ రౌట్ ఉంది, ఇప్పుడు ఈ గెట్ అన్న మెథడ్ 2 టైమ్స్ రాసాము, బట్ ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు, ఒకసారి స్లాష్ తర్వాత ఇది ఉంది, ఇంకొకసారి ఓన్లీ స్లాష్ ఉంది. కాబట్టి అక్కడ రౌట్ మారుతుంది. కాబట్టి మెథడ్ ఒకటే అయినా సరే మనకి ఏ మెథడ్కి ఏ రౌట్ ఉందో ఆ రౌట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ పోస్ట్ సే బాయ్ అని ఉంది, సేమ్ ఇదే రౌట్ మనం దీనికి ఇచ్చాము. దీనికి ఇచ్చాక రిక్వెస్ట్ చెప్పా కదా, ఇది కామన్, రిక్వెస్ట్ రెస్పాన్స్ అన్నది ఇచ్చాక console.log పోస్ట్ రౌట్ response.send. ఇక్కడ చూడండి, మీకు ఈ RES ఇక్కడ RES రెండు సేమే అవ్వాలి. ఇక్కడ RES ఉంది కదా అని చెప్పి ఇక్కడ RESS పెట్టకూడదు, ఇది అది సేమ్ ఒకటే అవ్వాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. RES.send అని కొట్టగానే లోపల ఏమి ఇస్తున్నాం మనం, రౌట్ పోస్ట్ రౌట్ అని చెప్పి, ఇది మన ఇష్టం, మన రెస్పాన్స్ మన ఇష్టం ఇది. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎలా కాల్ చేస్తాము అంటే మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు మీ VS కోడ్లోని Ctrl+Shift+X అని కొడితే ఎక్స్టెన్షన్స్ ఓపెన్ అవుతుంది. అయ్యాక ఇక్కడ సెర్చ్ చేయండి థండర్ క్లయింట్ అని. ఓకే, మీరు పోస్ట్ మ్యాన్ పేరు వినే ఉంటారు, ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వరల్డ్లో ఉంటే
ఒకవేళ పోస్ట్ మ్యాన్ అన్న పేరు వినకపోయినా పర్వాలేదు. ఆ పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ రౌట్స్ అన్ని బిల్డ్ చేస్తున్నాం కదా. సో ఈ రౌట్స్ బిల్డ్ చేసిన రౌట్స్ ని టెస్ట్ చేయడానికి మనం ఆ పోస్ట్ మ్యాన్ అన్న సాఫ్ట్వేర్ వాడతాం. బట్ అదొక కంప్లీట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అనమాట. విఎస్ కోడ్ లో ఇంటిగ్రేట్ అయ్యి ఉండదు. ఈ థండర్ క్లయింట్ అన్నది కూడా పోస్ట్ మ్యాన్ లాగే, బట్ ఇది మనం విఎస్ కోడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి విఎస్ కోడ్కి వెళ్ళాక మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి అన్ఇన్స్టాల్ కనిపిస్తుంది. మీ సిస్టంలో ఆల్రెడీ థండర్ క్లయింట్ లేదనుకోండి, ఇన్స్టాల్ అని ఉంటుంది. ఆ ఇన్స్టాల్ మీద కొట్టండి, ఇన్స్టాల్ అవుతుంది. దాని లోగో ఇది. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయాక మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొట్టండి, మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి న్యూ రిక్వెస్ట్ అని ఉంది కదా, అది కొట్టండి. మనకి ఇక్కడ ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో సేమ్ ఇదే ఈ రౌట్ ఉంది కదా, ఇదిలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ ఇప్పుడు వరకు మనకి ఏ మెథడ్ పెట్టామో గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ఈ ప్యాచ్, హెడ్ ఇవన్నీ పెద్దగా ఏంటి అసలు వాడడం పెద్దగా. ఓన్లీ 4 మెథడ్స్ అనేవి పీక్స్, పిచ్చి పీక్స్ లో వాడతాం మనం. గెట్, పోస్ట్, పుట్, డిలీట్ మనం అంటూ ఇప్పుడు ఈ కమింగ్ వీడియోస్ లోనే వాడతాము. మీరు రియల్ వరల్డ్ లో మీరు ఆల్రెడీ ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్స్ కాబట్టి వాడతారు మీరు. కాబట్టి గెట్ మెథడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ సెండ్ కొట్టారు అనుకోండి, ఇక్కడ చూసారా ఇది దాని రెస్పాన్స్. ఓకే, ఇదంతా హైడ్ చేసేయండి. ఇది దాని రెస్పాన్స్ అనమాట. కొద్దిగా జూమ్ వచ్చేద్దాం. సో ఇది మన యూఆర్ఎల్, ఇది మెథడ్ టైప్ గెట్టా, పోస్టా, పుట్టా, డిలీటా అన్నది. ఇది రెస్పాన్స్. ఇక్కడ చూసారా రెస్పాన్స్ ట్యాబ్ లోనే ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ స్టేటస్ ఏంటి, సైజ్ ఏంటి, టైం ఏంటి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో ముందుకెళ్తున్న కొద్ది మీకే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, సేమ్ పోస్ట్ మెథడ్ ఉంది సేవ్ ఐకి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ మెథడ్ పోస్ట్కి పెడుతున్నాం, పెట్టి సేవ్ చేసి సెండ్ చేయండి. ఇక్కడ చూసారా పోస్ట్ రౌట్. ఓకే, సో మీకు రౌట్స్ అవి ఎలా బిల్డ్ చేయాలి ఇదంతా క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి. వీడియో ఇంకా ఉందరే, మీరు ఆపేయండి. నేను మామూలు చెప్తున్నా, మీకు ఏం డౌట్లు వస్తే కింద కామెంట్ చేయండి, ఎలా ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో ఇది మన పోస్ట్ రౌట్. ఇప్పుడు సపోజ్ యాప్ డాట్ పోస్ట్ యూజర్ డీటెయిల్స్ బ్రాకెట్స్ ఉండాలి, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఈక్వల్ టు ఇచ్చి ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తే మీకు అది వచ్చేస్తుంది. వచ్చాక మళ్ళీ 2 కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. కన్సోల్ డాట్ లాగ్ పోస్ట్ యూజర్ డీటెయిల్స్ రౌట్. సేమ్ ఇదే మనం రిటర్న్ చేద్దాం. డాట్ సెండ్ పోస్ట్ యూజర్ డీటెయిల్స్ రౌట్. ఓకేనా, ఇప్పుడు ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేశాక ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ సెండ్ అని కొడితే పోస్ట్ మెథడ్ పోస్ట్ యూజర్ డీటెయిల్స్ రౌట్. సో ఇక్కడ మీకు ఇంకొద్ది క్లియర్గా చెప్పాలి అంటే ఏమవుతుందంటే, ఫస్ట్ మనకు రిక్వెస్ట్ వెళ్ళగానే ఆ రిక్వెస్ట్లో ఏ మెథడ్ ఉంది అన్నది ఎత్తుక్కుంటుంది సర్వర్. ఓకే, ఇక్కడ మనం ఏ మెథడ్ సెలెక్ట్ చేసాం, పోస్ట్ మెథడ్. కాబట్టి సర్వర్ అప్పుడు ఏం చేస్తుంది, సారీ ఈ గెట్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ గెట్ మెథడ్స్ని పక్క తోసేస్తుంది. ఎందుకు వచ్చింది పోస్ట్ మెథడ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఉన్నాయి పోస్ట్ మెథడ్స్. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, రౌట్ ఎత్తుక్కుంటుంది. ఓకే, స్లాష్ తర్వాత ఏముంది, పోస్ట్ యూజర్ డీటెయిల్స్. ఇది పోస్ట్ యూజర్ డీటెయిల్సా, కాదు. ఇది పోస్ట్ యూజర్ డీటెయిల్సా, అవును. కాబట్టి ఇక్కడ ఏ ఫంక్షన్లో అయితే కోడ్ ఉందో ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో పోస్ట్ అయిపోయింది, గెట్ అయిపోయింది, అప్డేట్ డిలీట్ ఉంది. సేమ్ యాప్ డాట్ అప్డేట్, సారీ పుట్, ఇది సారీ మై బ్యాడ్. అప్డేట్కి పుట్ అని వాడతాము. ఓకే, అప్డేట్కి పుట్ మెథడ్ రెస్ట్ ఏపీఐలో అప్డేట్ యూజర్ డీటెయిల్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్. మనం ప్రతిసారి కన్సోల్ డాట్ లాగ్ పెట్టాలన్నా అంటే అక్కర్లేదు. నేను మామూలు మీకు తెలియడానికి పెట్టాను, మామూలు పెట్టక్కర్లేదు. రెస్ట్ డాట్ సెండ్ అప్డేటెడ్ యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ రౌట్ కాపీ చేయండి, ఇక్కడ మెథడ్ మార్చండి పుట్కి, ఇక్కడ ఇది పెట్టండి, సెండ్ చేయండి. ఇక్కడ చూసారా అప్డేటెడ్ యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ. ఇది మనకి రెస్పాన్స్ వస్తుంది సర్వర్ నుంచి. ఎందుకంటే మనం ఇక్కడ రెస్ట్ డాట్ సెండ్ లోపల అప్డేటెడ్ యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అనే కదా పెట్టాం. కాబట్టి ఈ మెసేజ్ మనకి ఇక్కడ వస్తుంది. అదే దాని బదులు ఇక్కడ డన్ అని పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా డన్ అనే వస్తుంది. ఎందుకంటే సర్వర్ ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది.
సో మీకు ఇక్కడ అసైన్మెంట్ ఏంటి అంటే డిలీట్ రౌట్ మీరే బిల్డ్ చేయండి, ఓకేనా. సో డిలీట్ రౌట్ మెథడ్ ఏంటి, డిలీటే అంటే యాప్ డాట్ డిలీట్ అనే వస్తుంది. సో ఇక్కడ మీరు రౌట్ అది మీరే పెట్టుకోండి, తర్వాత ఈ ఫంక్షన్ ఇదంతా మీరే చేయండి. ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పాం కదా, సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చేయండి, అది అప్పుడే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. మొత్తం అంతా నేను చెప్తే నాకు చెప్పినట్టు ఉంటుంది కానీ మీకు విన్నట్టు ఉండదు, ఓకే. సో ఇదయ్యా రౌట్స్, క్రియేటింగ్ యువర్ ఫస్ట్ సర్వర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ గంట వీడియో అంతా చూసినట్టు ఉన్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక గంటకి దగ్గరలో ఉంటారు అటో ఇటో. ఇక్కడికి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటి, ఏమేమి క్లారిటీ వస్తుంది అంటే, ఒకటి నోడ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది, అది ఎందుకు వాడతామో క్లారిటీ వచ్చింది, ఓకే. దాని తర్వాత ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ రాకపోతే డౌట్లో అడగండి కామెంట్ సెక్షన్లో, ఏం భయం లేదు. ఒకవేళ మీకు కామెంట్ సెక్షన్లో అడగడానికి భయం అనిపిస్తే ఇన్స్టాలో పింక్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను, ఓకే. సో ఓఎస్ మాడ్యూల్ చూసాము, ఎఫ్ఎస్ మాడ్యూల్ చూసాము, ఎక్స్ప్రెస్ మాడ్యూల్ చూసాము, ఓకే. ఎక్స్ప్రెస్తో వాడి సర్వర్ కూడా బిల్డ్ చేసాము. 4 టైప్స్ ఆఫ్ రౌట్స్ చూసాము, ఓకే. రౌట్స్ అంటే అదే మెథడ్స్. ఏంటేంటి ఆ 4 మెథడ్స్, ఒకటి గెట్, రెండోది పోస్ట్, మూడోది పుట్ మెథడ్, పుట్ అంటే అప్డేట్, నాలుగోది డిలీట్. దీంతో పాటు ఏం చూసాము, థండర్ క్లయింట్ అంటే ఏంటో చూసాము, థండర్ క్లయింట్, పోర్ట్ అంటే ఏంటో చూసాము, ఓకేనా. సో ఇవన్నీ చూసాం కాబట్టి మీకు ఆల్రెడీ ఇక్కడికి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి బిల్డ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం, అదే ఇందాక చెప్పా కదా డేటాబేస్ అది ఎలా కనెక్ట్ చేస్తాం, అదంతా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపుకున్నంత వరకు చూడండి, ఒకవేళ ఓపిక అయిపోయింది అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. అలా కంటిన్యూస్ పని చేయడం, మనమే మిషన్లు కాదు కదా, మనుషులు, కాబట్టి రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. బట్ వీడియో మధ్యలో వదిలేసాక మాత్రం మర్చిపోకండి, ఓకే. కష్టపడి నేర్చుకున్నంత వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి నోట్ బేసిక్స్ అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్ అది. నెక్స్ట్ ఏంటి, మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ వచ్చు మనకి, ఓకే. కాబట్టి నేను ఆల్రెడీ కొంత బాయిలర్ ప్లేట్ రాస్తా, మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు గంటలో ఉన్నాము, ఇప్పుడు ఇంకొద్దిగా వెళ్ళింది అనుకోండి వీడియో, వదిలేసాక మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోతారు మీరు. కాబట్టి నేను కొంత బాయిలర్ ప్లేట్ రాశాను, అది కూడా నేను కింద డ్రైవ్ లింక్ పెడతా, కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ మనం ఇక్కడ ఏం చేసామా, ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాము. ప్రాజెక్ట్ అన్న ఫోల్డర్లో మళ్ళీ 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఒకటి ప్రాజెక్ట్ తాలూకు బ్యాక్ ఎండ్, ఇంకోటి ప్రాజెక్ట్ తాలూకు ఫ్రంట్ ఎండ్. ఇది ToDoList.html అనమాట, ఓకే. ఇది బాయిలర్ ప్లేట్, నేను ఇందాక రాసా అన్నా కదా, ఆల్రెడీ నేను ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా రాసుకున్నాం. కొంత ChatGPT కంట్రిబ్యూషన్ కూడా ఉంది, కానీ మొత్తానికి ఫ్రంట్ ఎండ్ కోడ్ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, అర్థమైపోతుంది క్లియర్గానే. ఇప్పుడు నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అనుకోండి, వీడియో లెంత్ ఇంకొద్ది పెరిగిపోద్ది, చూసిన కూడా తగ్గిపోతారు, నేర్చుకోండి ఇంకా. కాబట్టి ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, వీడియో నుంచి ఫాలో అవ్వండి, ఓకే. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి ఈ ఫైల్ది. సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ రన్ చేసి చూస్తాను. సో ఇది మన టు-డూ లిస్ట్ అనమాట, ఓకే. రెండర్ ఇది కొడితే రావాలి, కానీ ఎందుకు రాలేదు అంటే మనం బ్యాక్ ఎండ్ అది చేయలేదు కాబట్టి, పని చేయదు కాదు, బ్యాక్ ఎండ్ అది ఇంకా మనం బిల్ చేయలేదు కాబట్టి ఇది ఇక్కడ రాలేదు, ఓకే. ఇప్పుడు మనం బిల్ చేద్దామో వస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ ఉంది, బాగానే ఉంది. మనకేంటి, ఫస్ట్ ఇది మన ఇన్పుట్ బాక్స్ కదా, ఏది ఎంటర్ ఏ టాస్క్ ఇన్పుట్ అనేది ఒక ఇన్పుట్ బాక్స్. ఇప్పుడు మనం ఈ సేవ్ బటన్ ఉంది కదా, యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ పిలుస్తున్నాం, యాడ్ టు డూ అని. సో ఈ టు డూలో మనం ఏం చేస్తున్నాము, లెట్ వాల్యూ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో డామ్ ఆల్రెడీ మీకు చెప్పా, ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఉంది, దాని లింక్ కూడా కింద అటాచ్ చేస్తాను, చూడండి ఒకవేళ మీరు ముందు చూడకపోతే, ఓకే. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాము, యాక్సెస్ చేశాక కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ, కన్సోల్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా, చాలా మంది సెల్లో కూడా చూస్తున్నారు, అందువల్ల నేను మరీ జూమ్ చేసి చెప్తున్నా, సెల్ స్క్రీన్లో అట్లా కూడా క్లియర్గా కనిపించాలని. సో ఇప్పుడు టాస్క్ 1 కొట్టి యాడ్ కొడితే ఇక్కడ చూసారా మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనకి దీని నుంచి ఏం కావాలి, వాల్యూ కావాలి కదా, వాల్యూ డాట్ వాల్యూ. ఇప్పుడు టాస్క్ 1 అని కొడితే టాస్క్ 1 అని వచ్చింది, రైట్, గుడ్, బాగుంది. ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ చేశాక మనం ఎక్కడికి పంపిస్తున్నాము, సర్వర్కి పంపించాలి, ఎందుకంటే మనం ఎంటర్ చేసిన ప్రతిసారి మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి ఇది కదా. కాబట్టి ప్యారల్గా బిల్డ్ చేద్దాం, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు బిల్డ్ చేద్దాము. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మళ్ళీ సేమ్
ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఏంటి? server.js. ఓకే, ఇప్పుడు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి. మీరు కావాలంటే వ్యూలోకి వెళ్ళి వ్యూలో టెర్మినల్ అని ఉంటుంది, అది కొట్టండి, అది ఓపెన్ అవుతుంది. లేకపోతే షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇందాక ఏం చెప్పా, npm init కొట్టాక అది మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అన్నిటికీ ఇలా ఎంటర్ కొట్టుకుంటూ పోండి. ఓకే, ఇప్పుడు ఇది ఏమైంది, ఇక్కడ ఈ package.json అన్నది దీంట్లోకి అయింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, దీంట్లో cd backend. ఇప్పుడు మనం ఈ బ్యాక్ఎండ్ ఫోల్డర్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ npm init అని కొట్టినప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ అన్ని ఎంటర్ కొట్టుకుంటూ పోండి. ఇక్కడ చూసారా ఎంట్రీ పాయింట్ server.js, ఎందుకు మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి. సో మీకు ఇక్కడ ఎప్పుడైతే ఈ package.json ఫైల్ ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో క్రియేట్ అయిపోయిందో అక్కడ మీకు npm ఇన్స్టాల్ అయిపోయినట్లు లెక్క. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి npm install express. ఎందుకు, ఇందాక చేసింది వేరే ఫోల్డర్లో, ఇప్పుడు ఫోల్డర్ మారింది కాబట్టి మళ్ళీ npm install express ఇన్స్టాల్ చేస్తాము. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. const express ఈక్వల్ టు require express, రైట్? నెక్స్ట్ ఏం చెప్పా, const app ఈక్వల్ టు express object. సో ఇది కొద్దిగా బట్టి పట్టండి, ప్రస్తుతానికి తప్పులేదు. అర్థం కానప్పుడు బట్టి పట్టాలి. బట్టి పట్టండి ఈ 2 లైన్లు ఇక్కడ నుంచి మీకు లాజికల్గా అర్థమవుతుంది. సో app.listen 3000. బట్ రెండింటికి పోర్ట్ ఒకటి ఇస్తున్నాం కదా. ఒక పోర్ట్ నుంచి ఎట్ ద సేమ్ టైం ఒకటే వెళ్ళాలి. ఒక డోర్ నుంచి 2-3 వెళ్ళిపోవడం కావద్దు. కాబట్టి మీరు ఇది చేసే ముందు ఇంకొక పోర్ట్లో రన్నింగ్ ఉందా లేదా అన్నది చూసుకోండి. ఓకేనా? అది క్లోజ్ చేస్తాం కాబట్టి సర్వర్ ఆగిపోయినట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ console.log server started running on port 3000. ఓకేనా? ఇచ్చేసాము. ఇక్కడ ఏం చెప్పా ఇందాక, నోడ్మోన్ కూడా ఇన్స్టాల్ చేసుకుందాం అని చెప్పా. ఎందుకంటే మనకు పని ఈజీ అవుతుంది కాబట్టి npm install nodemon. అయ్యింది. ఇప్పుడు nodemon server.js. నోడ్ server.js కూడా వాడుకోవచ్చు, బట్ nodemon server.js అన్నది ఎందుకు వాడుతున్నామో మీకు ఆల్రెడీ చెప్పా. మనం చేంజెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి అదే రీస్టార్ట్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా? సో సర్వర్ స్టార్ట్ అయిపోయింది. సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. ఫైన్, బాగుంది. ఇక్కడ app.get మళ్ళీ డిఫాల్ట్ రౌట్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇచ్చి ఒకటి console.log of డిఫాల్ట్ రౌట్. ఓకే, ఫైన్. ఈ ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ ఏమవ్వాలి, task 1 అని ఇక్కడ కొట్టి యాడ్ కొట్టగానే అది ఏమవ్వాలి, మన సర్వర్కి వెళ్ళాలి. ఓకేనా? ఆల్రెడీ మనం ఇక్కడ కొన్ని రౌట్స్ రాసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా వస్తుంది అంటే అది కంపల్సరీగా అయితే పోస్ట్ మెథడ్ అయ్యి ఉండాలి, లేకపోతే పుట్ మెథడ్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ app.post మెథడ్ వాడతాం. వాడి యాడ్ ఐటమ్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ console.log of రిక్వెస్ట్ అని రాయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఒక రౌట్ క్రియేట్ చేసాం. దేనికి క్రియేట్ చేసామో, ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా ఈ రౌట్కి రావాలి అని చెప్పి మనం క్రియేట్ చేసాం కదా. మనం ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా తీసుకోవడానికి రెడీ అవుతున్నామో అప్పుడు ఇంకొన్ని పనులు చేయాలి మనం సర్వర్లో. ఏంటవి అంటే ఫస్ట్ npm install course. ఓకే, CORS అనమాట. అది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్నాక అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, const course ఈక్వల్స్ టు require course. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ యాప్కి ఇనిషియలైజ్ చేశారు కాబట్టి app.use of ఇక్కడ ఏం చేయాలి, కోర్స్. ఓకే, సో ఈ కోర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఒక డొమైన్ మీద రన్ అవుతుంది ఒక పోర్ట్లో, అండ్ సర్వర్ అన్నది ఇంకొక పోర్ట్లో రన్ అవుతుంది. కాబట్టి 2 పోర్ట్స్ డిఫరెంట్ కాబట్టి మనకి ఈ సర్వర్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ పోర్ట్ నుంచి వచ్చిన డేటాని నేను యాక్సెప్ట్ చేసుకుంటాను, నా లోపల ఉన్న రౌట్స్కి పంపిస్తాను అని చెప్పి ఈ సర్వర్ అన్నది యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఈ app.use of course అన్నది ఏమవుతుంది అంటే మొత్తం ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ ఇదే కాబట్టి మనం ఏ డొమైన్ నుంచి రిక్వెస్ట్ వచ్చినా సరే ఆ డొమైన్ మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఓకేనా? సో అందుకు ఈ app.use of course అన్నది వాడతాం.
ఇప్పుడు అది వాడాక నెక్స్ట్ ఏంటి, మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా పంపించాలి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అంటే ఏది ఉంది, మనం ఇక్కడ యాడ్ కొట్టగానే యాడ్ టు డూ అని ఉంది కదా ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి మనకి అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపించాలి అంటే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఫెచ్ అని ఉంటుంది. ఓకేనా. సో ఆ ఫెచ్ అన్నది వాడుకొని ఇక్కడ ఏంటి, ఫస్ట్ రౌట్, మన వెబ్సైట్ నేమ్ అంటే డొమైన్ నేమ్, ఆ రౌట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్, ఏది మన ఫ్రంట్ ఎండ్ కాదు సర్వర్ది. సర్వర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, 3000 మీద కదా. సో 3000 మీద రన్ అవుతుంది కాబట్టి ఆ 3000 పోర్ట్ ఇక్కడ పెడతాం. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏ రౌట్కి పంపించాలి డేటా అంతా, ఈ యాడ్ ఐటమ్ అన్న దానికి పంపించాలి కాబట్టి యాడ్ ఐటమ్. నెక్స్ట్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఏ మెథడ్, మనం ఇందాక థండర్ క్లయింట్లో సెలెక్ట్ చేసుకున్నాం కదా గెటా పుట్టా పోస్టా అనేది, కాబట్టి ఇక్కడ పోస్ట్. ఓకే. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే హెడర్స్ ఉంటాయి, నేను మీకు ఈ హెడర్ అది కింద కామెంట్లో పెడతాను. ఓకే. సో ఈ హెడర్ ఇక్కడ పేస్ట్ చేయండి. చేశాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బాడీ. బాడీ అంటే ఏది, ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఉంది కదా, ఆ ఇన్పుట్ బాక్స్లోది సర్వర్కి పంపించాలి కదా. సో అది బాడీ అనమాట. సో ఇక్కడ లెట్ టెక్స్ట్ ఈక్వల్ టు వాల్యూ డాట్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఈ టు డూ ఇన్పుట్ అన్నది ఉంది కదా, ఆ టు డూ ఇన్పుట్లో ఉన్న ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మనం ఈ డాట్ వాల్యూ అన్న దాంతో యాక్సెస్ చేస్తున్నాం. యాక్సెస్ చేసి దాన్ని టెక్స్ట్లోకి మనం సేవ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ బాడీ కీ ఇచ్చి ఇక్కడ బ్రాకెట్లో పెట్టండి టెక్స్ట్ అని. ఓకే. బట్ ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపిస్తున్నామో లేకపోతే బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా వస్తుందో అది కంపల్సరీగా జేసన్ ఫార్మాట్లోనే అవుతుంది. సో జేసన్ ఫార్మాట్ ఏంటి అంటే కీ వాల్యూ పేజ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కీ వాల్యూ. సో ఇది ఏంటంటే ఇదంతా కలిపి ఒక జేసన్ ఆబ్జెక్ట్ అంటాం దీన్ని. ఓకే. ఈ జేసన్ ఆబ్జెక్ట్ దేనికి వాడతాము అంటే లెట్స్ సే ఇప్పుడు మీరు వైజాగ్లో ఉన్నారు. ఓకేనా. మీ సర్వర్ అంటే మీరు ఇప్పుడు వాడుతున్న అప్లికేషన్ తాలూకు సర్వర్ ముంబైలో ఎక్కడో ఉంది. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ ఏదైనా ఫామ్ సబ్మిట్ చేస్తే వైజాగ్ నుంచి ముంబై వెళ్ళాలి ఆ ఫామ్. సో జియోగ్రఫికల్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఎందుకంటే మీ సర్వర్ అక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి డిస్టెన్స్ పెరుగుతున్నప్పుడు మీరు పంపించే బాడీ తాలూకా సైజు ఎంత తక్కువ ఉంటే అది అంత ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఈ జేసన్ అన్న దాంట్లో ఎక్స్ట్రా చెత్త ఏమి ఉండదు, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మినిమైజ్ చేసి బాడీని ఎంత తగ్గిస్తే అంత తగ్గించి తీసుకెళ్తుంది ఈ జేసన్ ఫార్మాట్ డేటా. ఓకేనా. ఒకవేళ వేరే ఫార్మాట్స్ ఉంటాయి, XML ఫార్మాట్స్ అవి ఉంటాయి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్ పంపించడానికి. బట్ అక్కడ ఏమవుతుంది అంటే మనకి ఎక్స్ట్రా బాడీ ఎక్కువైపోతుంది, అందువల్ల బాడీ సైజ్ పెరుగుతుంది. బాడీ సైజ్ పెరిగితే సర్వర్కి డేటా వెళ్ళడం లేట్ అవుతుంది, సర్వర్కి డేటా వెళ్ళడం లేట్ అయితే సర్వర్ నుంచి మీకు రెస్పాన్స్ రావడం కూడా లేట్ అవుతుంది. సో టోటల్గా ఏంటి, అప్లికేషన్ స్లో అయిపోద్ది. కాబట్టి జేసన్ వాడతాం అనమాట. ఓకేనా. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇది ఒక జేసన్ ఆబ్జెక్ట్. బట్ మనం జేసన్ ఆబ్జెక్ట్ పంపించినప్పుడు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు దాన్ని స్ట్రింగిఫై చేసి పంపించారు. సో దాన్ని స్ట్రింగిఫై ఎలా చేస్తామంటే జేసన్ డాట్ స్ట్రింగిఫై. ఓకే. సో జేసన్ డాట్ స్ట్రింగిఫై అన్నది ఏం చేస్తుందంటే ఈ హోల్ జేసన్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఈ హోల్ జేసన్ ఆబ్జెక్ట్ని ఒక స్ట్రింగ్లో మార్చేస్తుంది. ఓకేనా. ఎప్పుడైతే మనకి జేసన్ డాట్ స్ట్రింగిఫై చేసామో అప్పుడు ఇంక ఇది జేసన్ ఆబ్జెక్ట్ కాదు, జేసన్ స్ట్రింగ్. జేసన్ ఫార్మాట్లో ఉన్న ఒక స్ట్రింగ్. ఇప్పుడు జస్వంత్ అన్నది ఎలా ఒక స్ట్రింగో ఈ టోటల్ జేసన్ ఆబ్జెక్ట్ అన్నది కూడా ఒక స్ట్రింగ్. దీన్ని మనం ఏం చేస్తాము అంటే సర్వర్కి డేటా వెళ్తుంది కదా. ఓకేనా. సర్వర్కి డేటా వెళ్ళినప్పుడు అది అక్కడ పాస్ చేసుకుంటుంది. సో పాస్ చేసుకోవడం అంటే ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న జేసన్ డేటాని మళ్ళీ ఒరిజినల్ జేసన్ డేటా ఫార్మాట్లోకి తేడం. ఓకేనా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా, అర్థమవుతుంది కింద డౌట్లో మెన్షన్ చేయండి. కాబట్టి ఇందాక యాప్ డాట్ యూజ్ ఆఫ్ కోర్స్ పెట్టాం కదా, సేమ్ అలానే ఇది కూడా పెట్టాలి. ఓకేనా. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డేటా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి స్ట్రింగిఫై ఫార్మాట్లో వచ్చినా సరే మనం ఆ డేటాని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ సర్వర్ రీఫ్రెష్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ టాస్క్ 2 అని పెట్టాము. ఓకే. టాస్క్ 1 ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా మొత్తం ఈ రిక్వెస్ట్ అంతా ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే ఓన్లీ రిక్వెస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు ఇంత రిక్వెస్ట్లో మనం ఎలా అన్నా ఒట్టి ఆ టాస్క్ 1 అన్నది ఎత్తుక్కుంటాము అంటే అక్కర్లేదు, 1 by 1 ఏమి వెళ్ళక్కర్లేదు, అలా ఎదుర్కొంటే ఇంక సరదా తీరిపోతుంది మనకి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిక్వెస్ట్ డాట్ బాడీ. సో ఇప్పుడు మళ్ళీ టాస్క్ 1 అన్నది సేవ్ చేస్తే కిందకి వెళ్ళిపోతే చూసారా. సో ఎందాకట్లో మొత్తం రిక్వెస్ట్ ప్రింట్ అవ్వలేదు, డైరెక్ట్గా రిక్వెస్ట్ బాడీలో ఏమంతే ఉందో అదే ప్రింట్ అయింది.
మీరు చేయండి, మీరు ఫాలో అప్ అవుతూ ఉంటే వీడియోలో మీకు నేర్చుకున్నట్టు ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో టాస్క్ 2 ఎంటర్ చేసాము, టాస్క్ 2 వచ్చింది. ఇది పోస్ట్ అవుట్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, రిక్వెస్ట్ డాట్ సెండ్ ఆఫ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అన్నది చేసాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సర్వర్కి డేటా వస్తుంది. మీకు ఇందాక గుర్తుంటే నేను మీకు ఫస్ట్లో ఏం చెప్పా, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఓకే, ఇది DB, ఇది బ్యాక్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్ అని. ఇప్పుడు ఎప్పుడైతే డేటా బ్యాక్ ఎండ్కి వచ్చిందో ఇవి మన రౌట్స్ అన్నమాట. మనం ఇప్పుడు బిల్ చేసాం కదా రౌట్స్, సో ఇది మన బ్యాక్ ఎండ్ రౌట్స్. అది డేటాబేస్లోకి బ్యాక్ ఎండ్ స్టోర్ చేయాలి. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా పంపించడం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా పంపించడం ఇప్పుడు మనం ఇంకా చెయ్యాలి. ఓకే, చేద్దామో చూడండి. మనకి ఇక్కడ డేటా రిసీవ్ చేసుకునే వరకు మీకు క్లియర్ కదా, క్లారిటీ ఉంది మీకు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ నుంచి మనం MySQL డేటాబేస్లోకి డేటా సెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆ MySQL డేటాబేస్ ఏముంది, వర్క్ బెంచ్ ఓపెన్ చేయండి. వర్క్ బెంచ్ ఓపెన్ చేశాక మీకు ఇలా కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ కనెక్షన్స్ నుంచి ఒక కనెక్షన్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకేనా? లేదు మీరు ఇప్పటివరకు అసలు ఏ కనెక్షన్ సెట్ చేసుకోలేదు అంటే, ఇదిగోండి ఇక్కడ MySQL కనెక్షన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ పక్కన ప్లస్ ఉంటుంది, ఆ ప్లస్ కొట్టండి. టు డూ లిస్ట్, టు డూ కనెక్షన్, బాగుంది. యూజర్ నేమ్ రూటే ఉంటుంది, రూటే ఉంచండి కూడా. ఇక్కడ మీరు పాస్వర్డ్ మీరు ముందు సెలెక్ట్ చేసుకోకపోతే, ఇది ఇన్స్టాల్ చేసుకునే టైంలో సెలెక్ట్ చేసే ఉంటారు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే అప్పుడు అడుగుతుంది. లేదు అంటే మీరు అది పాస్వర్డ్ సెట్ చేసుకొని అప్పుడు మీరు కనెక్షన్ టెస్ట్ చేసుకోండి. ఓకే, చేసుకున్నాక కింద టెస్ట్ కనెక్షన్ కొడితే మీకు ఇక్కడ ఇది వస్తుంది, సక్సెస్ఫుల్లీ మేడ్ ది MySQL కనెక్షన్ అని. ఓకే కొట్టేయండి. సో ఇక్కడ మీకు ఒక కొత్త కనెక్షన్ ఫామ్ అయ్యింది, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, ఫస్ట్ డేటాబేస్ ఒకటి క్రియేట్ చేయండి. ఓకేనా? సో క్రియేట్ డేటాబేస్ టు డూ క్రియేట్ చేయండి. క్రియేట్ అయ్యింది. దీనికోసం క్లియర్గా కావాలంటే దీనికి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసి అది చూడండి. ఇది జస్ట్ మీకు బ్యాక్ ఎండ్ అర్థం అవ్వాలి కాబట్టి నేను అలా బ్రీఫ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా. సో యూస్ టు డూ, ఎందుకంటే ఇదే కదా మనం డేటాబేస్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్తో ఏమవుతుందంటే ఈ డేటాబేస్నే వాడమని చెప్తున్నాం మనం, యూస్ టు డూ. ఓకే, నెక్స్ట్ ఏంటి, టేబుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ టేబుల్ టు డూ ఐటమ్స్, ఇది టేబుల్ నేమ్. ఓకేనా? ఏమేమి ఉండాలి, ఐడి ఏంటి, ఇంట్, ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్. ఇవన్నీ ఎందుకు రాస్తున్నామో ఏమవుతుంది ఇక్కడ తెలియాలంటే ఆల్రెడీ మీకు SQL వీడియోస్ అవి చేసా, అది చేయండి, సారీ అది చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఐటమ్ డిస్క్రిప్షన్ varchar 100. ఓకేనా? ఐటమ్ స్టేటస్, సో ఐటమ్ స్టేటస్ కన్నా బాగా కంప్లీటెడ్ అని పెడదాం. ఓకే, డిఫాల్ట్ ఫాల్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి టేబుల్ కూడా క్రియేట్ చేసాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టు డూ ఐటమ్స్ అని చెప్పి ఇచ్చేస్తే ఇక్కడ చూసారా, ఐడి నల్ వచ్చింది, ఐటమ్ డిస్క్రిప్షన్ నల్ వచ్చింది, కంప్లీటెడా కాదా స్టేటస్ అది కూడా నల్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దీంట్లో డేటా ఏం లేదు కదా, కాబట్టి అందుకు నల్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు పద్ధతి గల పెద్ద మనిషిగా మన టాస్క్ ఏంటి అంటే, ఈ పోస్ట్ లోడ్లోకి వచ్చిన డేటాని ఆ MySQL డేటాబేస్లోకి పెట్టాం. MySQL వీడియో చేస్తున్నప్పుడు చాలామంది అడిగారు బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఎలా పెట్టాలన్న MySQL కానీ. చూడండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఏం డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, సో మనం మన బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి ఇంకొక మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ మాడ్యూల్ పేరేంటి, npm install MySQL 2. ఓకే, అక్షరం ముక్క కూడా తేడా రాకూడదు, తేడా వస్తే మొత్తం సినిమా అంతా మారిపోద్ది. కాబట్టి ఇన్స్టాల్ అయిపోయింది, దాని మీద ఇక్కడ రిక్వైర్ చేసుకోండి. కాన్స్ట్ MySQL ఈక్వల్ టు రిక్వైర్
MySQL2 ఎందుకంటే ఇదే కదా మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసాము బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, డేటాబేస్ని దీనికి కనెక్ట్ చేయాలి. ఇది ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇంకా కనెక్ట్ చేయలేదు. దాన్ని ఎలా చేస్తామంటే కాన్స్ట్ db ఈక్వల్ టు mysql.create కనెక్షన్. ఓకే, ఈ MySQL మాడ్యూల్లో ఈ క్రియేట్ కనెక్షన్ అన్నది ఒక ఫంక్షన్. దాంట్లో ఏమిస్తామో హోస్ట్ ఏంటి, స్పెసిఫిక్గా మీది లోకల్ హోస్ట్ ఉంటుంది, మీది నాది కూడా అదే ఉంటుంది ఎందుకంటే ఇది మన లోకల్ సిస్టమ్ కాబట్టి. ఓకేనా, సో యూజర్ ఇందాక నేను మీకు చెప్పా కదా బై డిఫాల్ట్ రూటే ఉంటుంది. రూట్ పాస్వర్డ్ ఏంటి, మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు కనెక్షన్ పెట్టినప్పుడు మీరు పాస్వర్డ్ ఇచ్చారు కదా ఆ పాస్వర్డ్ ఇక్కడ. సో ఇది నేను పెట్టుకున్న పాస్వర్డ్ ఆ కనెక్షన్కి. డేటాబేస్ ఏ డేటాబేస్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటాబేస్ అదేంటి టు డూ కాబట్టి ఆ డేటాబేస్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. సరిపోయిందా? ఇక్కడ మనం ఆ కాన్ఫిగరేషన్ ఇచ్చాం కనెక్షన్ క్రియేట్ చేయడానికి, కానీ ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి db.connect. ఇది ఫస్ట్ ముక్కలోనే అర్థమైపోవాలి లేకపోతే మీకు రాదు అని నేను అన్నాను, ఎందుకంటే ఇది అర్థం అవడానికి టైం పడుతుంది. అర్థం అయ్యే వరకు మాత్రం చెప్పా కదా బట్టి పట్టండి. చేస్తూ అంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది అండర్స్టాండింగ్ పెరుగుతుంది, మీకు అర్థమైపోతుంది. అప్పటి వరకు మాత్రం బట్టి పట్టాలి. ఓకే, సో ఇది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, db.connect పెడతాము, కనెక్ట్ అయ్యిందా వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే ఒకవేళ ఎర్రర్ ఏమైనా ఉందనుకోండి console.log of error connecting to the database. ఫైన్, లాస్ట్లో ఒక రిటర్న్ స్టేట్మెంట్ పెట్టండి console.log of connected with database. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయి రిటర్న్ చేసేస్తున్నాం, అప్పుడు ఇంక ఇది ప్రింట్ అవ్వదు. ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి ఇంక ఈ లోపల ఉన్నది ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఈ రిటర్న్ స్టేట్మెంట్ కూడా పనిచేయదు కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నా. ఇక్కడ చూసారా మనం ఇక్కడ సేవ్ చేయగానే ఫైల్ రిఫ్రెష్ అయిపోయింది, సర్వర్ స్టార్ట్ అయిపోయింది, సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 కనెక్టెడ్ విత్ డేటాబేస్. ఎందుకంటే మనకి ఎర్రర్ ఏం రాలేదు. ఎర్రర్ మనకి ఎలాంటి టైంలో వస్తుంది అంటే మీరు పాస్వర్డ్ తప్పించినా లేకపోతే డేటాబేస్ పేరు తప్పించేసిన. ఇప్పుడు సపోజ్ పాస్వర్డ్ మార్చాను, ఇక్కడ చూసారా ఎర్రర్ కనెక్టింగ్ టు ది డేటాబేస్ అని వచ్చిందా, ఎందుకు పాస్వర్డ్ తప్పు కాబట్టి. అదే ఇక్కడ చేస్తే సో కనెక్టెడ్ విత్ డేటాబేస్. ఓకే ఫైన్, ఇప్పుడు అసలు పని స్టార్ట్ చేద్దాం. సో మనం ఏదైనా ఒక టేబుల్లోకి రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఏం వాడతాము, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ టు డూ ఐటమ్స్. ఏమేమి ఇస్తున్నాం మనం, కాలమ్స్ వాల్యూస్, ఐటమ్ డిస్క్రిప్షన్ ఒకటే ఇస్తున్నాం ఎందుకంటే ఇది ఆటో ఇంక్రిమెంట్ అంటే ఆటోమేటిక్గా ఒక రికార్డ్ పడితే 1 అని వస్తుంది, దాని తర్వాత రికార్డ్ ఏమైనా పడితే 2 అని అయిపోతుంది ఐడి వాల్యూ. కాబట్టి అది సెట్. కంప్లీటెడ్కి బై డిఫాల్ట్ దాని వాల్యూ ఫాల్సే ఉంటుంది. ఓకేనా, డిఫాల్ట్ వాల్యూ కాబట్టి ఓన్లీ ఐటమ్ డిస్క్రిప్షన్ ఒకటే ఇవ్వాలి. ఇచ్చాము వాల్యూస్ అండ్ ఇన్సర్టెడ్ ఫ్రమ్ MySQL. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్సర్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇది మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టు డూ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా కంప్లీటెడ్ బై డిఫాల్ట్ ఫాల్స్ కాబట్టి 0 వచ్చింది. ఐటమ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చామో ఇదే కదా ఇచ్చాము, ఇన్సర్టెడ్ ఫ్రమ్ MySQL కాబట్టి అది ఇన్సర్ట్ అయ్యింది. ఐడి ఇందాక ఏం చెప్పా ఆటో ఇంక్రిమెంట్, ఇప్పుడు వరకు 8 లేదు కాబట్టి 0. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఒక రికార్డ్ 1 అని అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రికార్డ్ ఎంటర్ చేసేపోతే ఐడి వాల్యూ దాన్ని 2 అయిపోతుంది ఎందుకు ఆటో ఇంక్రిమెంట్ కాబట్టి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారో ఇదే స్టేట్మెంట్ని కాపీ చేయండి, కాపీ చేసి దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎలా పేస్ట్ చేస్తారో ఇక్కడ మనం ఈ db అన్న వేరియబుల్ని మనం ఇనిషియేట్ చేసాం కదా కాబట్టి db.query ఇచ్చి ఇక్కడ సేమ్ ఇదే పేస్ట్ చేయండి. ఓకే, ఇది తప్పు వస్తుంది నేను చెప్తా, అదంతా ఏం కంగారు లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ లిటరల్స్ వాడదాం మీకు కొద్దిగా క్లియర్గా చూపించడానికి. ఇదిగోండి చూడండి, ఇది సింగిల్ కామా, ఇది బ్యాక్ స్పేస్ చేసి కొమలా ఉంటుంది. ఓకేనా, ఓకే సో ఇది పెట్టండి బాబు, మరి ఎంత జూమ్ అయిపోయిందంటే ఇది ఎలా తీసుకొచ్చి ఎండింగ్లో కూడా సేమ్ అలానే పెట్టండి. పెట్టాక ఇక్కడ చూసారా ఎర్రర్ పోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే
మనకి ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీ ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, రిక్వెస్ట్ డాట్ బాడీ ప్రింట్ చేస్తే ఈ టెక్స్ట్ అనేది వచ్చింది కదా, కాబట్టి ఇలా పెట్టి రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఇక్కడ ఏమొచ్చింది టెక్స్ట్ కదా, టెక్స్ట్ లాస్ట్లో ఇది తీసేయండి, అది అక్కర్లేదు. తీసాక ఇప్పుడు ఇది ఇన్సర్ట్ చేసాక కూడా మళ్ళీ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎర్రర్ రిజల్ట్స్, మళ్ళీ యారో ఫంక్షన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాక మళ్ళీ సేమ్ ఎర్రర్ ఉంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ అక్కర్డ్ అని పెట్టి రిటర్న్ కొట్టండి. లేదు ఎర్రర్ ఏం లేదు అంటే లోపల ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ అయితే క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం, ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ప్రస్తుతానికి ఒకటే ఉంది ఐటమ్. ఇప్పుడు మీరు మన ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి టాస్క్ 2 అని కొట్టండి. కొట్టాక ఇక్కడ చూసారా ఏదో ఇంటర్నల్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏమొచ్చింది మనకు లాస్ట్లో తెలుస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ వస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమొచ్చింది ఎర్రర్ రిక్వెస్ట్ డాట్ సెండ్ పెట్టాం. సో రిక్వెస్ట్ డాట్ సెండ్ పెట్టాం. ఇక్కడ రిక్వెస్ట్ డాట్ సెండ్ పెట్టకూడదు, రిజల్ట్ డాట్ సెండ్ పెట్టాలి, RES. ఓకేనా, బట్ ఇది ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే లాస్ట్ స్టేట్మెంట్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ DB డాట్ క్వెరీ రాసాం కదా, సో అదంతా ఎగ్జిక్యూట్ అయిపోయాక అప్పుడు ఈ RES డాట్ సెండ్ అన్నది పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే to do 2 అంటే ఇక్కడ చూద్దాం మనకి ఏం ప్రింట్ అయిందో. ఈసారి ఎర్రర్ అక్కడ్, మళ్ళీ ఎర్రర్ అక్కడ్. ఈసారి ఎర్రర్ ఏమొచ్చింది అని చూడాలి అంటే ఎర్రర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళండి, టాస్క్ 2. మనకి ఇక్కడ చూసారా యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ SQL స్టేట్మెంట్, చెక్ ది మాన్యువల్. సో ఇది ఇలా వచ్చాక ఇక్కడ చూడండి వాల్యూస్లోకి వచ్చాక దీనికి కోమాస్ లేవు కాబట్టి సింగిల్ కామర్స్ పెట్టండి. పెట్టి ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తే సర్వర్ రీస్టార్ట్ అయ్యింది. రికార్డింగ్ ఆఫ్ వీడియో ఎంటర్ చేశారు, క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు మనకు ఒక రికార్డే కదా ఉంది, ఆల్రెడీ ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూసారా రికార్డింగ్ వీడియో. మీరు వీడియో ఫాలో అయితే మీరు కూడా ఇప్పటికి రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుంటారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఒకవేళ వీడియో ఫాలో అవ్వట్లేదు అంటే ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో ఇది మనం డేటా పెట్టేసాము, బాగుంది. డేటాను ఫెచ్ చేయాలి కదా, ఫెచ్ చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే మళ్ళీ సేమ్ DB డాట్ క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ to do items, మళ్ళీ సేమ్ ఎర్రర్ రిజల్ట్. సేమ్ ఇంక మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ రాస్తాం, పెట్టాము. ఇప్పుడు ఇక్కడ డేటా రిజల్ట్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బై డిఫాల్ట్ దీనికి ఏదైనా రిక్వెస్ట్ వస్తే డిఫాల్ట్ రౌట్కి ఆ టేబుల్లో ఈ టు డూ ఐటమ్స్ టేబుల్లో ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని ఐటమ్స్ని మనం ఫెచ్ చేసి చూపిస్తున్నాం వీళ్ళకి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం స్క్రిప్ట్లోని ఒక ఇది రాయండి, డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ DOM కంటెంట్ లోడెడ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫెచ్ HTTP లోకల్ హోస్ట్ 3000 పోర్ట్ నెంబర్, ఇంక ఇదేం లేదు. ఇచ్చాక మెథడ్, ఈ మెథడ్ అది కంపల్సరీ ఇవ్వాలి, గుర్తుంచుకోండి. మెథడ్ ఇవ్వకపోతే పనిచేయదు. మెథడ్ గెట్ సేమ్ ఇందాక హెడర్స్ మనం పెట్టాం కదా, ఏదా హెడర్స్ ఇదిగోండి, సేమ్ అది కూడా పేస్ట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పేజ్ ఎప్పుడైతే మనం రిఫ్రెష్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది ఈ సర్వర్కి. ఇప్పుడు కావాలంటే సైడ్ టు సైడ్ పెట్టి చూడండి, ఇక్కడ చూడండి మళ్ళీ డేటా పెరుగుతుంది. ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా డేటా పెరిగిందా.
ఇది ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ DOM కంటెంట్ ఫుల్గా లోడ్ అయిపోయిందో అప్పుడు ఈ రిక్వెస్ట్ వెంటనే వెళ్ళిపోతుంది డిఫాల్ట్ రౌట్కి. ఏంటి ఆ డిఫాల్ట్ రౌట్? ఇది. ఈ డిఫాల్ట్ రౌట్లో ఏం చేస్తున్నాం మనం? ఈ టు డూ ఐటమ్స్లో ఏదైతే ఉందో ఆ అంతటినీ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేస్తున్నాం. కానీ పెట్టేస్తే చాలు కదా, మనం ఫ్రంట్ ఎండ్కి కావాలి. ఫ్రంట్ ఎండ్కి ఎలా కావాలి అంటే ఫెచ్ చేస్తున్నాం, లెట్ డేటా ఈక్వల్ టు ఫెచ్. ఇప్పుడు ఏమవుతుంది? console.log ఆఫ్ డేటా. ఇక్కడ ఇది పెట్టండి, డేటా ఫ్రమ్ డేటాబేస్. ఓకేనా? సో ఇది డేటా ఫ్రమ్ డేటాబేస్ అన్న కన్సోల్ స్టేట్మెంట్. లెక్క ప్రకారం ఇక్కడ నుంచి మనం result.send అన్నది కొట్టాలి. ఎలాగా? res.send. సో ఇక్కడ చూడండి, ఈ రెస్ రెండు సేమ్ వాడకండి కాబట్టి రిజల్ట్ అన్నది పెట్టుకోండి ఇక్కడ. అప్పుడు ఈ ఆర్ఈఎస్ ఒకటి అవుతుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ రిజల్ట్ అని పెడుతున్నారు, బాగానే ఉంది. బట్ ఇక్కడ చూసారా ప్రామిస్ పెండింగ్ అని వచ్చింది. ప్రామిస్ పెండింగ్ అని ఎందుకు వచ్చింది, ఎందుకు అవ్వదు అంటే ఇందాక మీకు ఫస్ట్లో ఒకటి చెప్పా. ఏం చెప్పాను? అసింక్ సింక్ అన్నది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం అన్న. అసింక్ అంటే అసింక్రోనస్ అని అర్థం. అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్. సింక్రోనస్ అంటే సింక్రోనస్ ఎగ్జిక్యూషన్. బై డిఫాల్ట్ ఈ సింక్రోనస్ ఎగ్జిక్యూషన్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ వెళ్తుంది. ఈ లైన్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అయిపోయాక అప్పుడు ఈ లైన్కి వెళ్తుంది. ఈ లైన్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అయిపోయాక ఈ లైన్కి వెళ్తుంది. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాక దానికి ఒక 100 రిక్వెస్ట్లు వచ్చాయి అనుకోండి. ఒక్కొక్క రిక్వెస్ట్లో 10 స్టెప్లు ఉన్నాయి అనుకోండి. అది ఫస్ట్ రిక్వెస్ట్లో 10 స్టెప్లు అయిపోయాక అప్పుడు సెకండ్ రిక్వెస్ట్ వెళ్తుంది. సెకండ్ రిక్వెస్ట్లో 10 స్టెప్లు అయిపోయాక అప్పుడు థర్డ్ రిక్వెస్ట్కి వెళ్తుంది. సో దీన్ని బట్టి ఏమవుతుంది? ఈ 10th యూజర్కో లేకపోతే 10th రిక్వెస్ట్కో లేకపోతే ఇంకా 100th రిక్వెస్ట్ కూడా ఏమవ్వాలి? వాడికి వెయిట్ టైం పెరిగిపోతుంది కదా, మీ అప్లికేషన్ మూవ్ చేస్తాడు. బట్ సేమ్ వేలో ఈ అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది అంటే ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఓకేనా? రిక్వెస్ట్లో 10 లైన్లు ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ దీనికి రిజల్ట్ టైం వచ్చే టైంలో సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సెకండ్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో అలా 10 లైన్లు కొట్టేస్తుంది. ఓకేనా? 10 లైన్లు అయిపోయాక అప్పుడు సెకండ్ రిక్వెస్ట్కి వెళ్ళిపోద్ది. 10 లైన్లు పూర్తిగా అవ్వే వరకు వెయిట్ చేయదు అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు. ఓకేనా? వెంటనే సెకండ్ రిక్వెస్ట్కి వెళ్ళిపోతుంది, దాని తర్వాత థర్డ్ రిక్వెస్ట్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? దీంతో పోలిస్తే ఈ అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్ దాంట్లో రిక్వెస్ట్ అన్నవి బేగా రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? బట్ అది ఎలాగన్నా ఫస్ట్ది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు సెకండ్ది ఉండాలి కదా, మరి థర్డ్ అవ్వాలి కదా అంటే లేదు. Node.js అన్నది అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్ ఫాలో అవుతుంది. అందువల్లే Node.js అప్లికేషన్స్ తాలూకా బ్యాక్ ఎండ్ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక రిక్వెస్ట్ అయ్యేలోపు రెండో రిక్వెస్ట్ అయిపోతుంది, రెండో రిక్వెస్ట్ అయ్యేలోపు థర్డ్ రిక్వెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ థర్డ్ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ పూర్తిగా ఫుల్ఫిల్ అయ్యింది అనుకోండి, అప్పుడు దీనికి ఏంటి అంటే మెసేజింగ్ క్యూ అని ఉంటుంది. ఓకే? మెసేజ్ క్యూ. ఆ మెసేజ్ క్యూలోకి ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళి దాని స్టేటస్ని తోస్తుంది, నా ఎగ్జిక్యూషన్ పూర్తి అయిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ ఫస్ట్ రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో దానికి రెస్పాండ్ అవ్వు అని. అప్పుడు ఏం చేస్తుంది? ఈ నోడ్ తీసుకెళ్ళి ఈ ఫస్ట్ రిక్వెస్ట్ ఎవడైతే పంపించాడో ఆ ఫస్ట్ రిక్వెస్ట్ చేసిన వాడికి రెస్పాండ్ అవుతుంది ఈ నోడ్ అన్నది. ఓకేనా? సో అందువల్ల ఇది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇందాక మన కేసులో ప్రామిస్ పెండింగ్ అని వచ్చింది కదా, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ డీబీ క్వేరీ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది. ఎందుకంటే డేటాబేస్కి క్వేరీ ఎగ్జిక్యూట్ చేసి దాని నుంచి డేటా రావాలి. ఇంతలోపు ఇక్కడ ఏమవుతుంది? నేను ఇందాక చెప్పాను కదా సింక్రోనస్ ఎగ్జిక్యూషన్ response.send, ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఇది వచ్చేలోపు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? అసింక్ అని ఉంటుంది. అసింక్ కీవర్డ్ ఇక్కడ ఫంక్షన్కి ముందు పెట్టుకోండి. ఈ ఫెచ్ అని ఉంది కదా, దానికి ముందు అవైట్ అని పెట్టండి. పెట్టాక ఇప్పుడు మీకు చూసారా పెండింగ్ అని రాదు, డైరెక్ట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనకి బాడీ ఎలాగా వస్తుంది బయటికి అంటే మనం దానికి ఏం చేస్తాము? ఇందాక ఏం చెప్పాము మీకు? బై డిఫాల్ట్ ప్రతిదీ JSON ఫార్మాట్లోనే వస్తుంది అని చెప్పా కదా. కాబట్టి data.json అనేది ఇది వాడితే
అది మీకు కన్వర్ట్ అవుతుంది. కాకపోతే అది కన్వర్ట్ అవ్వడానికి కూడా టైం తీసుకుంటుంది. అంతలోపు ఎగ్జిక్యూట్ అయిపోకూడదు కదా తర్వాత స్టేట్మెంట్లు. కాబట్టి సేమ్ దానికి కూడా లెట్ ఒరిజినల్ ఫార్మాట్ ఈక్వల్ టు await data.json. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అసింక్ కీవర్డ్ ఒకసారి పెట్టాలి ఫంక్షన్కి ముందు. ఈ await అన్నది మనం ఎప్పుడైతే కొద్దిగా టైం టేకింగ్ టాస్క్స్ ఉన్నాయి కానీ అది అవ్వే వరకు దాని తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటున్నామో దానికి ముందు await పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫెచ్ రిక్వెస్ట్ పూర్తిగా వచ్చే వరకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. కాబట్టి దీనికి await అని పెట్టాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ బై డిఫాల్ట్ రౌట్ ఉంది కదా, ఈ రౌట్కి రిక్వెస్ట్ వెళ్ళి అది డేటా ఫెచ్ చేసి అది మళ్ళీ సెండ్ చేసే వరకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ await అని పెట్టాను. ఎప్పుడైతే డేటా పూర్తిగా వస్తుందో అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా దీనికి await అని ఎందుకు పెట్టామంటే అది పంపించేది స్ట్రింగిఫైడ్ ఫార్మాట్లో పంపిస్తుంది, కానీ మనకు అది JSON ఫార్మాట్లో కావాలి. కాబట్టి అది కూడా టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు దీని తర్వాత లైన్కి వెళ్ళకూడదు. అందువల్ల దీనికి await అని పెట్టాను. ఇప్పుడు console.log of ఒరిజినల్ ఫార్మాట్ అని పెడితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా వచ్చింది కదా. ఇదేనా మనం ఎప్పటి వరకు ఇది చేసింది, ఏం చేసింది, డేటాబేస్లోకి పెట్టాము మళ్ళీ తీసుకొచ్చాము. ఇప్పుడు సపోజ్ టాస్క్ 3 అని ఉంది, యాడ్ చేసాము. మనకి ఇక్కడ సర్వర్లో రెస్పాన్స్ ఏంటి, క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. డేటాబేస్లోకి స్టోర్ అయ్యిందా లేదా చూడండి, అయ్యింది. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకు 3 ఐటమ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు వచ్చేసాక మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ టు డూస్ అన్నది ఉంది మన దగ్గర కదా. ఈ టు డూస్ అన్నది మీరు ఇక్కడ పైన పెట్టుకోండి. పెట్టుకున్నాక అప్పుడు మీరు ఇక్కడ ఈ ఒరిజినల్ ఫార్మాట్ అన్న డేటా ఉంది కదా, ఆ ఒరిజినల్ ఫార్మాట్ అన్న డేటాని మ్యాప్ ఫంక్షన్ వాడి ఈ టు డూస్ అన్న ఎరేలోకి పుష్ చేయండి. సో దానికి కావాల్సిన కోడ్ ఇది. ఇదంతా మీరు ఒరిజినల్ కోడ్ డౌన్లోడ్ చేసుకున్నాక వస్తుంది. అవును మర్చిపోయాను, ఈ కోడ్ కూడా నేను సెండ్ చేస్తాను టెలిగ్రామ్లో, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, టు డూస్లోకి మనం ఈ ఆబ్జెక్ట్ని పుష్ చేస్తున్నాం. ఓకేనా, ఏంటి పుష్ చేస్తున్నాము, సైడ్ బై సైడ్ పెట్టండి, మనకి ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఐడి ఇది, ఓకేనా, డేటా బదులు ఒరిజినల్ ఫార్మాట్ అని పెట్టండి. ఇప్పుడు ఇక్కడ console.log of లైన్ 69 ఒరిజినల్ ఫార్మాట్ అని పెట్టకండి. ఐటమ్ అని ఎందుకు పెడుతున్నాము అంటే డాట్ మ్యాప్ కదా. డాట్ మ్యాప్ వాడినప్పుడు ఒక్కొక్క ఐటమ్ లూప్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూసారా, మనం ఈ జస్ట్ ఈ స్టేట్మెంట్ పెట్టి Ctrl+S కొట్టగానే మనకి ఇక్కడ డేటా వచ్చింది. మీకు అలా ఉంది అయింది, మళ్ళీ నేను ఏదో మ్యాజికల్ చేసిన అనుకోండి. ఓకేనా, కాబట్టి డేటా వచ్చింది, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, లైన్ 69లో ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ఐటమ్ ఇది, దాని నుంచి ఒకటి ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ ఐటమ్ అన్నది ఫస్ట్ ఇది అనమాట. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నాము, ఐడికి ఇది ఐటమ్.id. ఈ ఐటమ్.id అంటే ఈ స్పెసిఫిక్ 1 అని ఈ ఐడికి అసైన్ చేస్తున్నాం. టెక్స్ట్ ఏంటి, ఐటమ్ డిస్క్రిప్షన్. ఓకేనా, ఎడిటింగ్ ఫాల్స్, మనం ఇక్కడ ఐటమ్ ఏం వాడలేదు కాబట్టి డైరెక్ట్ ఫాల్స్ అని ఇచ్చాం. ఇప్పుడు లాస్ట్లో ఈ రిటర్న్ టు డూస్ అని ఉంది కదా, రిటర్న్ టు డూస్లో ఏమవుతుంది, ఈ టు డూస్ అన్న ఎరేని మళ్ళీ సేమ్ ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం ఫర్ ఈచ్ వాడి. టు డూ డాట్ ఎడిటింగ్, ఒకవేళ అది ఎడిట్ అన్నది ట్రూ అయింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎడిటింగ్ ఫాల్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ ట్రూ పెడితే ఇక్కడ చూసారా అన్ని సేవ్ అయిపోయి. ఎందుకు అలా అవుతుంది అంటే ఇక్కడ చెక్ చేస్తున్నాం మనం. ఎప్పుడైతే టు డూ డాట్ ఎడిటింగ్ ట్రూ అవుతుందో అప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నాం మనం. ఎప్పుడైతే టు డూ డాట్ ఎడిటింగ్ ఫాల్స్ అయిందో అప్పుడు మనం ఈ ఎడిట్ డిలీట్ బటన్స్ చూపిస్తున్నాం. ఓకేనా, మీకు అది అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్కి ఇండెక్స్ బదులు మనకి డేటాబేస్లో ఏ రికార్డ్ అయితే ఉందో ఆ రికార్డ్ తాలూకు ఐడి కావాలి. కాబట్టి టు డూ డాట్ ఐడి. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ కొట్టాము, ఈ పర్టికులర్ రికార్డ్దే మారింది. సేవ్ కొట్టినప్పుడు ఏమవుతుంది, సేవ్ టు డూ అన్నది కదా ఫంక్షన్, కాబట్టి దీనికి ఐడి అని పెట్టండి. ఓకేనా, ఐడి అని పెట్టాక ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక రౌట్ క్రియేట్ చేయండి. యాప్.పుట్ ఎడిట్ ఐటమ్, సేమ్ మళ్ళీ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకేనా, ఇందాక మనం పోస్ట్లో ఏం వాడామో
ఈ క్వెరీ కదా వాడాం కాబట్టి ఆ క్వెరీ అలాగా పేస్ట్ చేయండి. కాకపోతే ఇక్కడ మీరు అప్డేట్ చేయడానికి ఏం వాడతాం మనం స్టేట్మెంట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఏం వాడతామో అప్డేట్ చేయడానికి అప్డేట్ టేబుల్ నేమ్ టు డూ ఐటమ్స్ సెట్ ఐటమ్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఎడిటింగ్ వేర్ ఐడి ఈక్వల్ టు 3. ఓకేనా? ఇప్పుడు చూడండి ఐడి 3 ఉన్న దాని ద్వారా ఐటమ్ డిస్క్రిప్షన్ ఏముంది టాస్క్ 3 అని ఉంది. కానీ ఇప్పుడు ఇది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఎడిటింగ్ మన మారిపోయిందా కాబట్టి సేమ్ ఇదే ఇలా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇక్కడ కన్సోల్ డాట్ లైన్ 54 ఆఫ్ రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకే ఫైన్. రిక్వెస్ట్ డాట్ బాడీ ప్రింట్ చేశాక మనం ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఏదైతే కాపీ చేసామో అది ఇక్కడ ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అందాక ఇది కామెంట్లో ఉంచండి, ఇది ఎలా పనిచేస్తుందో అన్నది నేను చెప్తా. ఓకేనా? డేటా అయితే వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ సేవ్ టు డూ దేర్ ఏం చేస్తున్నాం మనం సేమ్ ఈ యాడ్ టు డూ దేర్ ఏదైతే చేస్తున్నామో అది ఇలా ఇక్కడ చేయండి. చేసి దాంతోపాటు దీనికి ఏం చేస్తున్నామంటే ఐడి పంపించండి. ఐడి పంపించి ఫర్ సపోజ్ ఐడికి ఐడి అని పంపించాము. నెక్స్ట్ ఐటమ్ డిస్క్రిప్షన్కి న్యూ డిస్క్రిప్షన్ అని పెడుతున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మెథడ్ ఏం పెట్టాలి? పుట్ పెట్టాలి. రౌట్ ఏం పెట్టాలి? ఇది పెట్టాలి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. లైన్ 54 రావాలి ఎడిటింగ్ బదులు. ఇక్కడ చూసారా లైన్ 54 ఐటమ్ డిస్క్రిప్షన్ మాత్రం న్యూ డిస్క్రిప్షన్ అనే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ బై డిఫాల్ట్ న్యూ డిస్క్రిప్షన్ అని పెట్టారు. ఇది మీకే అసైన్మెంట్. ఇక్కడ మీరు ఏం కావాలంటే ఇక్కడ ఏది పెట్టామో అది కావాలి ఇక్కడికి. కాబట్టి చేయండి, మీకు అది కూడా ప్రాక్టీస్ అవుతుంది. సో ఇప్పుడు లైన్ 54లోకి ఇది వచ్చింది. రిక్వెస్ట్ డాట్ బాడీలో ఏముంది? ఐడి ఉంది, ఐటమ్ డిస్క్రిప్షన్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఇది ఇలా పెట్టండి. అప్డేట్ టు డూ ఐటమ్ సెట్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఇక్కడ ఏం పెడతారంటే రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ రెస్ అని వాడాలి. ఎందుకంటే మనం ఇక్కడ రెస్ కదా ఇచ్చాం, రిక్వెస్ట్ అని వాడకూడదు. అక్కడ ఏది ఇస్తే ఇక్కడ అది వాడాలి. రెస్ డాట్ బాడీ డాట్ ఐటమ్ డిస్క్రిప్షన్ వేర్ ఐడి ఈక్వల్ టు 3 కాదు, రెస్ డాట్ బాడీ డాట్ ఐడి. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తాం మనం లాస్ట్లో రెస్ డాట్ సెండ్ సక్సెస్. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము, సేవ్ చేసాము. సేవ్ చేస్తే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్. లైన్ 54 వచ్చింది. చిన్న టైప్ ఉంది, రెస్ కాదు రిక్వెస్ట్. ఓకేనా? ఇప్పుడు ఎడిట్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేస్తే క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మనం ఇది రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా న్యూ డిస్క్రిప్షన్. ఇట్స్ డన్, అప్డేట్ అయిపోయింది. ఓకేనా? సో మీకు ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర ఎలాగో ప్రతిసారి అసైన్మెంట్ ఉంటుంది కదా. ఏంటి అసైన్మెంట్ అంటే నేను ఇక్కడ డిలీట్ కొట్టినప్పుడు డిలీట్ అయిపోవాలి రికార్డు. మీకు ఇంకొక చిన్న హింట్ కూడా ఉంది. ఫర్ సపోజ్ సేవ్ టు డూ చేస్తాము, అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు ఏం చేయక్కర్లేదు. రెండర్ టు డూస్ బదులు విండో డాట్ లొకేషన్ డాట్ రీలోడ్. అప్పుడు ఏమవుతుంది? పేజ్ ఆటోమేటిక్గా రీలోడ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు చూడండి, ఎడిట్ చేసా, సేవ్ చేసా, ఇక్కడ చూసారా న్యూ డిస్క్రిప్షన్ వచ్చింది. ఇప్పుడు మీది టాస్క్ ఏంటి అంటే ఒకటి ఇక్కడ నేను ఇన్పుట్లో ఏది ఇస్తే అది రావాలి. రెండోది ఇక్కడ డిలీట్ బటన్ కొడితే డేటాబేస్లో కూడా డిలీట్ అయిపోవాలి. సో మీరు జాగ్రత్తగా ఆలోచించి చేయండి, ఎందుకంటే మీకు డిలీట్ స్టేట్మెంట్ తెలుసు. ఒకవేళ తెలీదు అంటే నేను చెప్తా చూడండి. డిలీట్ ఫ్రమ్
2 ఐటమ్స్ వేర్ ఐడి ఈక్వల్ టు 3. ఓకేనా? సో ఇది డిలీట్ స్టేట్మెంట్. మనం ఇప్పటి వరకు చేసింది మీరు నేర్చుకున్నారు కాబట్టి కాపీ చేయండి, ఒక కొత్త రౌట్ క్రియేట్ చేయండి. ఇదిగోండి డిలీట్ టు డూ అన్న ఫంక్షన్ నుంచి ఆ రౌట్కి రిక్వెస్ట్ పంపించండి. ఆ రిక్వెస్ట్ నుంచి మీరు ఆ డేటాబేస్లో రికార్డ్ డిలీట్ చేయండి. మీకు ఏం డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, మీరు బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ వచ్చేది ఇంకా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. మనం వచ్చే వీక్ కలుద్దాం. బై.